ఈరోజు మీకు ఒక అద్భుతమైన జ్యోతిష్యుడిని పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు. అసలు మంచి జ్యోతిష్యుడిని పసిగట్టడం ఎలా? అంటే చాలామంది తప్పు చెప్తుంటారు. ఏవేమో చెప్తుంటారు. భయపెడుతుంటారు జ్యోతిష్యం పేరుతో. కానీ నిజమైన జ్యోతిష్యుడిని ఎలా పసిగట్టాలి? ఎవరిని నమ్మాలి? అనే ప్రశ్న సాధారణమైన అందరిలో ఉండే ఒక ప్రశ్న. దానికి సమాధానంగా మీకు ఇవాళ ఒక అద్భుతమైన జ్యోతిష్యుడిని పరిచయం చేయబోతున్నాను. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జ్యోతిష్యంలోనే 3 పీహెచ్‌డీలు చేశాడు. ముహూర్తాల మీద, తర్వాత కాలసర్ప దోషం మీద, ఇట్లాంటి వాటి మీద ఈ దేశంలోనే బహుశా జ్యోతిష్యంలో ఇన్ని పీహెచ్‌డీలు చేసిన వ్యక్తులు చాలా అరుదు. అలాంటి వ్యక్తి మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. అందున మన వరంగల్ వాసి కావడం ఇంకా గర్వకారణం. మన తెలంగాణ బిడ్డ. అద్భుతం. అంటే 17 ఏళ్ల వయసు నుంచే ఆయన జ్యోతిష్యం చెప్తున్నారు. ఇప్పటికి 27 ఏళ్లుగా చెప్తున్నారు. అంతగా ఆయనకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. కానీ నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఎందుకంటే మన ప్రేక్షకులు చాలా సమస్యలతో నిత్యం అనేక సమస్యలు వివాహం అంటారు, సంతానం అంటారు. ఏమేమో సమస్యలతో సతమతం అవుతుంటారు. మాకొక మంచి జ్యోతిష్యుడిని పరిచయం చేయండి అనే సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక సంవత్సరాల తర్వాత సంవత్సరన్నర బతిలాడంగా ఇవాళ మళ్ళీ స్టూడియోకొచ్చారాయన. ఆయనెవరో కాదు, డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు. మరి ఆయన రాజకీయ, అలాగే మెడికల్ ఆస్ట్రాలజీలో నిష్ణాతులు. డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వ్యక్తి. మరి ఆయనను ఏం లేదు, మీరు ఫోన్ చేసి, "అయ్యా నా పుట్టిన తేదీ ఇది, నా పుట్టిన సమయం ఇది" అని చెప్తే మిగతా వివరాలన్నీ ఆయనే చెప్తారు. మీరేం చెప్పక్కర్లేదు. అంత నిష్ణాతులు. మీరవి యెస్ ఈయనకు వచ్చు అని నిర్ధారించుకున్నాకే ఆయనతో మాట్లాడొచ్చు కూడా. అంతగా ఆమె ఇచ్చే జ్యోతిష్యులు బహుశా అరుదుగా ఉంటారు. ఆ అరుదుగా ఉన్న వాళ్ళలో సుమన్ శర్మ గారు వాళ్ళు మన స్టూడియోకొచ్చారు. కాబట్టి మీకున్న సందేహాలు, సమాధానాలు ఏమున్నా ఫోన్ చేయండి. ఆయన మీకు సందేహాలకు సమాధానాలిస్తారు. గురుగారు నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఇంత సుదీర్ఘమైన మీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సొచ్చింది. ఎలా ఓకే. ఉన్నారు? బాగున్నానండి. సో, మా ప్రేక్షకులు ఇవాళ నిజంగా ధన్యులయ్యారు. ఎందుకంటే జనంలో అనేక సమస్యలు, సందేహాలు ఒకటైతే ఇది పెళ్ళిళ్ళ సీజను. ముహూర్తాలు పెట్టడంలో మీరు పీహెచ్‌డీ చేశారు. పెళ్లి ముహూర్తాలు గాని, ఏ ముహూర్తమైనా మీ చేతుల మీదుగా జరిగింది ఏది ఇంతవరకు విఫలం అవ్వల. దానికి తోడు ఇక రాజకీయ జ్యోతిష్యంలో మీరు ఎన్ని సంచలనాలు సృష్టించారో తెలుసు. కేసీఆర్ గతంలో ముందస్తుకెళ్తాడని చెప్పిన ఆయన వైఫల్యాలు, సాఫల్యాలు అన్నిట్లో మీరున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే విషయాన్ని ముందస్తుగా ఊహించింది గూడా మీరే. మన దగ్గర ఆ వీడియోలు గూడా ఉన్నాయి. సో, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పెళ్ళిళ్ళ సీజన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. సరే, అది చర్చించే ముందు తాజాగా ఒక సంచలనం జరుగుతోంది. చిరంజీవి గారు తనకు మనవడు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నట్టుగా పాపం ఆయన నిన్న ఒక వీడియోలో చెప్పారు. మరేంటి ఆయనకి వారసుడు వచ్చే యోగం ఉందా లేదా? పాపం నా చుట్టూ ఆడపిల్లే అని ఆయన మదన పడిపోతున్నాడు. ఓం శివాయ గురవే నమః! శ్రీ భద్రకాళీ మాత్రే నమః! వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఏంటంటే చిరంజీవి గారిది గతంలో కూడా నేను చెప్పాను. అవును. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని గాని, లేకపోతే సినీ ప్రస్తావన ఎలా ఉంటుందని కూడా గత చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళది కాల సర్పదోషం అనేటువంటి ఒక దోషం అండి చిరంజీవి గారిది. గుళిక కాల సర్పదోషం అంటే ద్వితీయ స్థానం మీద అష్టమ స్థానం మీద ప్రభావితమైనటువంటి ఒక దోషం అది. ఓకే. అయితే 'రామ్ చరణ్' గారిదిను సంబంధించినటువంటి హారోస్కోప్స్ అన్నీ గూడా పరిశీలన జరుగుతుంది. తీసుకున్నాము. రైట్. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు దానికి సంబంధించినటువంటి సమగ్ర ఇన్ఫర్మేషన్ నేను మీకిస్తానండి. వండర్‌ఫుల్. ఓకే. ఎందుకంటే ప్రస్తుతానికి నా దగ్గర చిరంజీవి గారిదును, వారి వైఫ్‌ది మాత్రమే ఉంది నా దగ్గర. ఓకే. సో, ఓకే. ఇంకొక ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నేను పూర్తిగా వివరణ దానికి సంబంధించి నేను తెలియజేస్తాను. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ. సో, ఇక వివాహాల విషయానికొస్తే, ఈ మనం చూస్తున్నాం ఈ ఆధునిక కాలంలో విడాకులు ఎలా అవుతున్నాయో. సరే, శుభమాని పెళ్లి ముహూర్తాల సమయంలో ఈ పెటాకుల విషయం ఎందుకు అనుకోకుండా అంటే ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నామంటే, ఇంత మంచి ముహూర్తాలు పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు గదా! అయినా ఇన్ని విడాకులు ఎందుకు పెరిగిపోతున్నాయసలు? ఫస్ట్ దానికంటే ముందండి యాహ్! మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆహ్, పూర్వం ఇంతగనం జాతకాలంత ప్రాచుర్యంలో లేనప్పుడు, లేదా కొన్ని రైట్. అగ్రకులాలకు లేదా కొంచెం నాలెడ్జ్ అవును. ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఆచరిస్తూ వచ్చారు. అవును.
ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి చాలా నాలెడ్జ్ డెవలప్ అయ్యి అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అవును. ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంది. ఏమని అవును. అసలు ఒకప్పుడు జాతకాలే చూడలేదండి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడేమో బాగా అందరం జాగ్రత్త పడి చూస్తున్నాము. మరి విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది ఒక ప్రస్తావన చేస్తూ ఉంటారు అవును. నాతోటి కూడా. అవును. దీనికి నేను గమనించినటువంటిది గానీ, లేదా నేను పరిశోధన చేసినటువంటి అంశాలు చెప్తూ ఉంటాను. మనకి గ్రహాలు ఎలా మారుతూ ఉంటాయంటే, ప్లానెటరీ పొజిషన్స్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయంటే, దాన్ని బట్టే విపత్తులు గాని, దాన్ని బట్టే అనర్థాలు గాని, దాన్ని బట్టే రోగాలు గాని వృద్ధి చెందడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అచ్చచ్చా! సో, ఓకే. కేవలం గ్రహం యొక్క పొజిషన్స్‌ని బట్టే. సో, హుహు. ఒకసారి ఉన్న పొజిషన్ అనేటువంటిది మళ్ళా 100 ఏళ్ల తర్వాత ఉండదు. ఆ అచ్చా! కాంబినేషన్స్ గాని, ఆ గ్రహాలు గాని, ఇప్పుడు లాస్ట్ 2020లో 19లో షష్టగ్రహ కూటమి వచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళీ షష్టగ్రహ కూటమి వస్తుంది. సో, ఇలా షష్టగ్రహ కూటమిలు అలా ఊరికే రావు. సో, ఒక ఒక గ్రహాలు తిరుగుతున్నటువంటి పొజిషన్‌ని బట్టే మనలో మార్పులు జరుగుతాయి. మన ఆయుస్సు తగ్గుతూ ఉంటుంది. మన హైట్ తగ్గుతూ ఉంటుంది. రకరకాల విధానాలు మారుతూ ఉంటాయి. ఓకే. సో, అలాగే ఈ యొక్క జ్యోతిష విషయంలో ఈ యొక్క పర్టిక్యులర్ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఏంటంటే, పూర్వము ఆచరించే విధానం చాలా పర్ఫెక్ట్‌గా ఉండేదండి. హ్మ్. భయపడేవారు. శాస్త్రం అంటే శాసిస్తది. ఇలానే అవును. చెయ్యాలంటే అలాగే చేసేవారు. ఓకేనా? ఇప్పుడు జనరల్‌గా ఏందంటే పెద్దవాళ్ళు చూసుకునేవారు. ఆహ్, మనం జాతకాలు ఏమైనా పొంతన ఉంటే చూసుకునేవారు. అవును. కుటుంబ వివరాలు తెలుసుకునేవారు. సంబంధం ఖాయమయ్యేది. అవును. వధూవరులు ఎప్పుడో మండపంలో గాని, లేదా మహా అయితే లగ్న పత్రికలో మాత్రమే చూసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడికొచ్చేవరకు ఏంటంటే, ఆ వ్యవస్థ తగ్గిపోయింది. అవును. బిఫోరే పెళ్లి చూపులని జెప్పేసి ఎట్లా పడితే అట్లా దాన్ని వ్యవస్థ ఖరాబ్ చేశారు. రెండోది మంత్రబలం లేదు. రెండోది సరైనటువంటి ఒక జ్యోతిషిని పరిశీలించే విధానం తగ్గిపోయింది. ఓహ్! అందుబాటులో ఉన్నటువంటి పురోహితులను గాని, లేతే గుళ్ళో అవును. ఉన్న అయ్యగారిని గాని అవును. చూపిస్తున్నారు. అయితే అవును. నేను వాళ్ళ విద్వత్తుని నేను తక్కువ చేయట్లేదు రైట్. కాదు. రైట్. రైట్. అందులో గూడా గుళ్ళో ఉండే అయ్యగార్లు గూడా చాలా అద్భుతమైన పాండిత్యం కలిగిన వారుంటారు. పౌరోహిత్యంలో గూడా జ్యోతిష అనుభవం ఉండుంటుంది. అవును. కానీ స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ ప్రొఫెషనల్ యాస్ట్రాలజర్‌కి చూపించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. ఒకటి పూర్వము మన పెద్దవారు పెంచిన విధానంలో కట్టుబాట్లకు మనకు భయం ఉండేది. అవును. ఒక భయం అనేటువంటిది కూడా ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. హ్మ్. ఇండివిడ్యుయాలిటీ అనేటువంటిది ఒక మాట బాగా బాగా మాట్లాడుతున్నారు. వచ్చేసింది. అవును. ఇండివిడ్యుయాలిటీ, అవును. ఇండివిడ్యుయాలిటీ అవును. అవును. అనేటువంటిది. దానివల్ల గూడా గ్రహ ప్రభావంతో పాటుగా మన ఆలోచన విధానంలో గూడా మార్పులొచ్చాయి. ఓకే. దాన్నే దశమ స్థానం అంటారు జ్యోతిష్యంలో. కర్మస్థానం అంటారు. ఓకే. ఆ ఆలోచించే విధానం గూడా మార్పొచ్చింది. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి. తనేం జెప్తాడు? తను సిస్టమ్ జెప్తాడు. ఏమని? వీళ్ళ వధూవరులకు కలుస్తుందండి అంటాడు. అవును. కానీ ఏం జేస్తాడు? తను ఒక క్రతువుల గురించి ఆయన ముహూర్తాలిస్తాడు. హ్మ్. పసుపు గొట్టం ఈ సమయంలో పెట్టండి. లగ్నపత్రిక ఈ సమయంలో జేయండి. అవును. తొలిసూరుగా మీరు ముందు బంగారము చొక్కం బంగారం తీసుకెళ్ళి అవసల వాడికి ఈ సమయంలో ఇవ్వండి. హ్మ్. అవసల వాళ్ళు గూడా ఏంటంటే పూర్వం అంటే ఒక పెళ్లి పుస్తలు జేయాలంటే స్నానం జేసి, పూజ జేసుకొని, వాళ్ళ కులదేవతకు స్థాపన జేసుకొని, హ్మ్. ఆ సుత్తెకు గూడా కంకణం కట్టి మొదటిసారి అబ్బా! బంగారం ఆ సమయంలో కొట్టేవారు. ఓహో! ఇప్పుడు పుస్తలు అంత సిస్టమాటిక్‌గా తయారవుతున్నాయా? ఎక్కడండి పోయి కొనుక్కొచ్చేస్తున్నారంతే. రెండవది ఆ మండపం వేసేటువంటి పెళ్లి మండపానికి గూడా ఒక ప్రామాణికం ఉంది. ఆ! దానికి మంత్రాలున్నాయి. అలా మంత్రాలతో ఆచరణ చేస్తూ అది కట్టాలి మండపాన్ని. అలా కడుతున్నామా? లేదు. అంటే మనకు చాలా రకాలైనటువంటి ఆచరణ విధానాలనేటువంటివి పోయినాయి. సో, కాబట్టి ఒక బంధం నిలబడడానికి ఎన్నో అంశాలుంటాయండి. ఒక జాతకమే కాదు. ఓకే. ఓకే. ఆ అయ్యగారు చేసే మంత్రబలం ఉంటుంది. మనం ఓకే. చేసే క్రతువులుంటుంది. పసుపు కొట్టమని అంటారు. అది చాలా విశేషమైనటువంటిది. ఓకే. అదేదో రంగు రంగు పెయింట్‌లేపిచ్చి తీసుకొచ్చి అది పెట్టేసి అదేదో ఫ్యాషన్ లెక్క అదో ఒక 'దంచవే మేనత్త కూతురు' అని ఆ! ఒక సాంగ్ పెట్టి ఆ! అదేదో పాటలు చేసుకొని సరదాగా చేస్తున్నారు. అది చాలా ముత్తైదులతోటి చక్కగా సంతానం ఉన్నటువంటి ముత్తైదులతోటి అదొక ఆశీర్వచనంగా చేసేటువంటి క్రతువులవి. అబ్బా! సో, ఇలా ఒక వివాహం కంటే ముందు చాలా పదుల సంఖ్యలో క్రతువులుంటాయి. హ్మ్. సుమారుగా నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ప్రాంతానికొచ్చే వరకు కూడా సుమారుగా 35 క్రతువులుంటాయట. అబ్బా! 35-40 క్రతువులుంటాయి. ఇవి ఎవరైనా ఆచరిస్తున్నారా? అసలు పోనీ నేనే చెప్తున్నాను. వాస్తవంగా గూడా ఈ 35, 40లో గూడా నాకు మహా అయితే ఒక 20 తెలుసు. అబ్బా! అంటే నాకు కూడా సగం తెలియదు. కరెక్ట్. అంటే నాలాడి వంటి వాడికే సగం తెలియదంటే ఇక మీరు సాధారణమైన వాళ్ళ సాధారణ పరిస్థితి ఏంటి? వాళ్ళకసలు ఏం సో, తెలుస్తదండి? ఏం జేస్తున్నారు? ఎంగేజ్‌మెంట్, లగ్న పత్రిక, ఆ కేకులు కట్ జేసుకోవడం, ఆ ఖతం. రింగ్స్ మార్చుకోవడం, ఆ అడవైన స్ప్రేలు కొట్టుకోవడం, ఏదో అవును. ఫ్యాషన్ అయిపోయింది. అవును. దీని తర్వాత ప్రీ ప్రీ షూట్‌కెళ్ళిపోవడం, వెడ్డింగ్, ప్రీ పోస్ట్ వెడ్డింగ్. వెడ్డింగ్‌లు ఆ! ఇవన్నీ జేసుకుంటూ ఉండడం. అదే లగ్న పత్రిక ఏదో పాపం వాళ్ళ చాదస్తం ఏదో ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు కూర్చోవడం, అవును. అయ్యగారు కూర్చోవడం, మార్చుకోవడం. ఇక డైరెక్ట్ పెళ్లి మండపంలోకెళ్ళిపోతున్నారు. అవును. చాలా విధానాలుంటాయండి. అబ్బా! చాలా విధానాలుంటాయి. హ్మ్. ఆ పత్రిక విషయంలో కూడా అది ముందు ఎవరికియ్యాలి? కులదేవతకు ఫస్ట్ పెడతారు. అచ్చా! సో, అది ఫస్ట్ ఎవరికియ్యాలి? ఆ ఇంటి అల్లుడికియ్యాలి, ఆడబిడ్డకియ్యాలి. ఇవి చాలా విధానాలుంటాయి. ఆ! ఇవన్నీ పోతున్నాయి.
ఇప్పుడు తలంబ్రాల బియ్యం ఉందండి. తలంబ్రాల బియ్యం ఎప్పుడైనా కూడా 5గురు ముత్తైదులతో కలపాలి. ఓకే. ఆ 5గురు ముత్తైదులు గూడా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలున్న వాళ్ళై ఉండాలి. ఓహ్! ఎవ్వరు సంస్థ అయిన ఎవరైనా మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లల్ని ఎవరిని గూడా ఆ ఇంట్లోకి రానియకూడదు. పెళ్లి నిశ్చయం చేసిన తర్వాత. ఓకే. ఇప్పుడు ఏమైతుందండి? ఇప్పుడు మెచ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. అవును. ఇప్పుడు కాంగానే ఒక 2 నిమిషాలు పోయి స్నానం చేసొచ్చి అయిపోయిందండి అవును. అంటున్నారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి లోపాలు జరుగుతున్నాయండి. అబ్బబ్బా! సో, మంత్రలోపం జరుగుతుంది. క్రియాలోపం జరుగుతుంది. ఈ ముహూర్తం సంబంధించి ఎట్లా పడితే అట్లా అవును. పెట్టేస్తున్నారు. అవును. ఆ పంచాంగకర్తలు చాలా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నారు ముహూర్త విషయంలో. వాళ్ళేమంటున్నారంటే, మమ్మల్ని అధికమైన ముహూర్తాలియ్యాలని ఒత్తిడి చేస్తున్నారు. కరెక్ట్. కాబట్టి అవును. మా మనసుకు అంగీకరించకపోయినా పెట్టుడు మేము ముహూర్తాలు. మేము ముహూర్తాలిస్తున్నాము. ఆ! ద్వితీయ శ్రేణి ముహూర్తాలు గూడా ఇస్తున్నాము. అబ్బా! మీ విఘ్నతతో దీన్ని వాడండి. హ్మ్. లేదా అత్యవసర పరిస్థితులలో వాడుకోండి అని పంచాంగకర్తలు ఏం చేస్తున్నారు? ఇచ్చేసి వాళ్ళు చేతులు అంతే దులిపేసుకుంటున్నారు. ఇగ. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అని ప్యాకెట్ మీద రాసామంటే ఇక మీరు మీరు దాగి సావండి అన్నట్టు. అంతే గదా! అవును. ముహూర్తాలైతే ఇవి తప్పుడే. మీరు పెట్టుకోండి మీ ఇష్టం మీ కర్మ అని పంచాంగకర్తలు కూడా వదిలేస్తున్నారు. అబ్బబ్బా! ఈ పురోహితులకి ఏంటి పాపం వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ముహూర్తాలు పెట్టాలి? వాళ్ళు ఎన్ని కరెక్ట్. అని చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఎంతగనం చేస్తారు. లేదండి నెలలో సరిగ్గా కుదరటం లేదండి అంటే వింటారా? ఇంకో పురోహితుడి దగ్గరికి పోతారు. లేదా ఇంకో ఓకే. అయ్యగారి దగ్గరికి పోతారు. సో వీళ్ళేం చేస్తున్నారు? సరే పంచాంగకర్త అయితే ఇచ్చారు గదా! హ్మ్. ఇగ అదే ముహూర్తాన్ని మనం ఇస్తే అయిపోతుంది గదా! అయిపోతుంది. అని ఓ అంతే. తారాబలం చెక్ చేసుకుంటున్నారు, అవును. ఇచ్చేస్తున్నారు. సో ఎక్కడ ఉంది అసలు ఆచరించే విధానం? అంటే మనం నడుచుకునే విధానంలోనే మనకు ఓపికలు లేవు. ఇగ భార్యాభర్తలు కలిసి ఉండడంలో ఓపికలు ఎక్కడికెళ్ళి ఉంటాయి? అంతే గదా! పెద్దలు చేసే విధానంలో ఇన్ని క్రతువులను సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ వెళ్ళాలి గదా! కరెక్ట్. మనకే ఓపికలు లేవు గదా! మనకే ఓపిక లేనప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలు ఇప్పుడు ఎవ్వరి వాళ్ళు ఇండివిడ్యువల్ లైఫ్స్ అయిపోయినాయి. రైట్. ఒక సరే. ఒక భర్త ఫోను భార్య ఎత్తుతది. అవును. భార్య ఫోను భర్త ఎత్తడు. అవును. ఏందంటే ఇండివిడ్యువాలిటీ అట. ఇండివిడ్యువాలిటీ అమ్మో! ఒకరి ఇండివిడ్యువాలిటీ అట. గదేమి ఇండివిడ్యువాలిటీ అవుతది? ఆ! అదేమి ఇండివిడ్యువాలిటీ అవుతది? సో, మన కర్మను ఆలోచింపజేసే విధానంలో మనలో మార్పులు రావడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్ సార్. అంటే నాకు ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే, మంచి జ్యోతిష్యుడిని ఎంచుకోండి అనేది నాకు అర్థమైంది ఇప్పటివరకు. ఎందుకంటే అన్నీ తెలిసిన మంచి జ్యోతిష్యుడు. కానీ మేముండే ఊర్లో, మేముండే జిల్లాలో గాని, మేముండే ప్రాంతంలో గాని, ఒక మంచి జ్యోతిష్యుడిని పట్టుకోవడం ఎలా? అంటే ఎవరు మంచి జ్యోతిష్యుడని ఎలా కనిపెట్టాలి? మంచి ప్రశ్న అండి ఇది. సార్. నేను అంటే ఇప్పుడు నేను చెప్పే విధానం కొంతమంది నన్ను విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ కొన్ని మెసేజెస్ పెడతారేమో అచ్చా! నాకు తెలియదు. ఓకే. బట్ అయినా పర్లేదు నేను నిర్మొహమాటంగా అయితే చెప్తాను. ప్లీజ్. ఆ! ఒక జ్యోతిష్యుడిని మనం నమ్మాలనుకున్నప్పుడు, మనం మైండ్ సైకాలజీ చెప్తాను. హ్యూమన్ సైకాలజీ రైట్. చెప్తాను. మనం రైట్. ఒక మూవీకెళ్దాం అనుకున్నాం అవును. అనుకోండి. మహా అయితే ఎంత ఖర్చయితదో నలుగురం వెళ్తే? ఓ రూ. హ్మ్. 1000 అయితది ఆ! గావచ్చు. ఆ! మహా అయితే హైదరాబాద్ లాంటి సిటీస్‌లో 2000 అయితది 2000 గావచ్చు. ఆ! ఎంత సమయం కేటాయిస్తాం? ఒక 3 గంటల సమయం కేటాయిస్తాం. ఈ 3 గంటల సమయము కేటాయించి ఒక రూ. 2000 ఖర్చు పెట్టడంలో పెద్ద నష్టపోము గదా! అయినా కూడా ఫస్ట్ రివ్యూ చదవడానికి ప్రయత్నం చేస్తాం. అవును. ఓకేనా? ఫ్రెండ్‌ని అడుగుతాం. "ఏరా సినిమా పోయినావా? ఎట్లా ఉంది? ఏం సంగతి?" అని అడుగుతాం. తెలిసిన వాడినో, పరిచయస్తునో, ఇంటి పక్కోడినో అడుగుతాం. పబ్లిక్. ఎవ్వరైనా బాగాలేదనంటే మనం ఏం చేస్తామంటే, "వద్దులే కానీ ఓటీటీలో వస్తాయి కదా! నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది. వారం అయితే, నెల ఎగ్జాక్ట్‌లీ. రోజులైతే" అవును. అని ఊరుకునే ప్రయత్నం చేస్తాం. అవును. అలాగే ఒక పెళ్లి విషయంలో గానియండి, డిజైనరీ వేర్ కావాలి వీళ్ళకి. పెళ్లి కార్డ్స్ చాలా యూనిక్‌గా ఉండాలి. చాలా. పెట్టే మెను అద్భుతంగా ఉండాలి. ఆ! రకరకాల కర్రీస్ ఉండాలి. రకరకాల విధానాలుండాలి. ఆ ఫోటోగ్రాఫర్‌ని మాట్లాడుకుంటే ఏ కెమెరా పెడుతున్నాడు? క్యాండిడ్ పెడుతున్నారా? సినిమాటిక్ చేస్తున్నారా? గిన్నిటి మీద శ్రద్ధ పెడతారు గదా! మరి అన్నిట్లలో ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి జాతక పొంతన మీద ఎందుకంత శ్రద్ధ పెట్టటం లేదు? హ్మ్. బెస్ట్ ఒక అయ్యగారి దగ్గర పోయి మనం ఎందుకు మ్యాచెస్ చూసుకోవాలని అనుకోవటం లేదు. కరెక్ట్. ఒక విధానం. రెండోది ఒక ఆస్ట్రాలజర్‌ని ఎంచుకుందాం అనుకున్నామండి మనం. అవును. ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఒకటే మంచి విషయం చెప్తా వినండి. ప్లీజ్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అతనికివ్వండి. మీ గురించి ఏమీ చెప్పకండి. మీ ప్రాబ్లమ్స్ చెప్పకండి. మీ హెల్త్ గురించి చెప్పకండి. మీ గుణగణాలు చెప్పకండి. మీ ప్రొఫెషన్ చెప్పకండి. మీ హ్మ్. స్థితిగతులు చెప్పకండి. ఏమీ చెప్పకండి. హ్మ్. తనేం చెప్తాడో వినండి మీరు. ఓకే. తను చెప్పే పాయింట్స్‌లలో మీకు ఇదివరకు కూడా గతంలో కూడా నేను చెప్పాను. ఒక అవును. 10 పాయింట్స్ తను చెప్పాడనుకోండి. హ్మ్. మీకొక 6 మ్యాచ్ అయినాయనుకోండి. తను మినిమమ్ ఒక జ్యోతిష్యుడు. అచ్చచ్చా! మినిమమ్‌గా ఆయనకు జ్యోతిష్యం అంటే వచ్చు. అంటే ఆ 10 చెక్ లిస్ట్ ఉందా? ఆ! ఏదైనా ఒక 10 అనుకోండి అచ్చచ్చ! అందాల. ఏదైనా ఒక నేను 10. ప్రామాణికంగా అంటున్నా. మనం రైట్. జనరల్‌గా అంటే 100% అంటాం గదా! అవునవును. ఆ 100%లో మీకు 60 పాయింట్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి. ఓహ్! అతను మినిమమ్ జ్యోతిష్యం వచ్చిన వాడిగా అనుకోండి. రైట్. ఓకేనా? రైట్. 7 మ్యాచ్ అయినాయి అనుకోండి. కొంత అనుభవజ్ఞుడు అనుకోండి. ఓకే.
ఒక 8 మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈజ్ అ ప్రొఫెషనల్ అనుకోండి. హ్మ్. 9 మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈజ్ అ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్. సూపర్. ఈజ్ అ మాస్టర్. సో, కాబట్టి మీరసలంత కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఆ! అయితే వీళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళుంటారు. ఆ! వాళ్ళేం చేస్తారు, ఈ ప్రొఫెషన్‌లో చాలా వరకు కూడా 90% ఫేక్ పీపుల్ అండి. నేను నిర్మూలమాటం చెప్తున్నా. అవునా? నేను నే అంటే నేను నిర్మూలమాటం చెప్తున్నా. ఓకే. 90% ఫేక్ ఆస్ట్రాలజర్స్. ఆ! ఇప్పుడు ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాతనే ఒక ఇంజినీరింగ్ పెట్టుకోవడానికో, అడ్వకేట్ అయిపోతే అడ్వకేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికో, ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక క్లినిక్ పెట్టుకోవడానికి ఎట్లయితే ఉంటదో, హ్మ్. ఓ జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి ఎంతమంది పాస్ అయితారో చూస్తా. ఓహో! ఎంతమంది పాస్ అయితారో చూస్తా. ఇది మంచి సవాల్. జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి. పాస్ అయిన వాడే జ్యోతిష్యం చెప్పాలి. అది పెట్టండి మీరు. మీకు అసలు అర్థమైతది జ్యోతిష్యులు ఎంతమంది ఉన్నారు, ఏంటిదనేది అర్థమవుతది. నేను ఓపెన్‌గా చెప్తున్నా. నా 27 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. నాకు 100 మార్కులు పెడితే కూడా ఎగ్జామ్ పెడితే బాగా కష్టపడి బార్డర్ పాస్ అయితా. అంతే. నేనేమి 50% రాను, 70% నేను డిస్టింక్షన్‌లో పాస్ గాను. నేను కూడా బాగా కష్టపడి బార్డర్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తా. అంటే నేను 27 సంవత్సరాల జ్యోతిష్యంలో ఇన్ని సెమినార్స్ అటెండ్ అయ్యి, ఇంత గురువులతో ఇన్ని సాన్నిధ్యం పీహెచ్‌డీలు ఉండి, చేసి, ఇన్ని పీహెచ్‌డీలు నేనే అంటున్నాను నాకు రాదు అని. బాబోయ్! ఇంకా ఇదైతే అసలింక మిగతా వాళ్ళ పరిస్థితులేంటి? వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందే మిగతా ఇంకా. వాళ్ళ పరిస్థితులేంటి? అయితే నేను బాధపడే అంశం ఏంటంటే, మీ యొక్క హాఫ్ నాలెడ్జ్‌లు చేష్టాన ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మిమ్మల్ని నమ్ముతారు వాళ్ళు పూర్తిగా. కరెక్ట్. మిమ్మల్ని యెస్. విశ్వసిస్తారు. యెస్. ఒక మ్యాచ్ విషయంలో విశ్వసిస్తారు. ఒక కెరియర్ నిర్ణయం తీసుకోవాలో విశ్వసిస్తారు. అసలు అది చాలా మూర్ఖపు ఆలోచన విధానం. కరెక్ట్. రెండోది టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి. అవును. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇప్పుడు అవును. ఒక జ్యోతిష్యుడు నీకు ఈ దోషం, ఆ దోషం ఉందంటే నమ్మకండి. ఓకే. గూగుల్ చేయండి. ఓకే. గూగుల్ చేయండి. మీ హారోస్కోప్ పెట్టుకోండి. ఆ! గూగుల్ చేయండి. ఆ! ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికెళ్తాం. తను 4 మెడిసిన్స్ రాస్తాడు. అది ఏందో తెలవకుండా ఏసేసుకుంటామా? తీసుకుంటాం. నాలెడ్జ్ డెవలప్ అయింది గదా! అవును. అవును. మనం చూసుకుంటున్నాం గదా! బ్రహ్మాండంగా ఏ చెక్ టాబ్లెట్ చేస్తారు. ఎందుకో అవును. అని మనం చెక్ చేసుకుంటున్నాం గదా! జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికెళ్ళాం. మాంటాక్లోకాస్ట్ ఎల్‌సి రాసాడు. అవును. లెమోలేట్ రాసాడు. లేదా యాంటీబయాటిక్ రాసాడు. మనం రాసి చూసుకుంటున్నాం గదా! ఈ యాంటీబయాటిక్ ఎందుకు? బ్రహ్మాండంగా. అవును. ఏంది? ఏం సంగతి? అవును. అట్లనే ఒక జ్యోతిష్యుడు చెప్పిన దానికి తలెందుకు ఊపుతున్నారు? రెండవది తెలివిగా తను ఏం చేస్తాడంటే, చెప్పండి ఏం కావాలండి? ఎందుకోసం వచ్చారు మీరు? హ్మ్. ఏం చేస్తారు మీరు? అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు తను. ఓకే. అది దానికి సాల్ట్, పెప్పర్ ఏసి వడ్డిచ్చేస్తాడు అంతే. ఓకే. సో, ఏం చెప్పకండి. తనేం చెప్తాడో అవి వినండి. ఆ! తను మీ క్యారెక్టర్ చెప్పాలి. మీ గుణగణాలు చెప్పాలి. మీ ఓకే. ఆలోచన విధానం చెప్పాలి. మీరు మీరు ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ చెప్పాలి. కష్ట నష్టాల గురించి చెప్పాలి. మీ ఆర్థిక స్థితి చెప్పాలి. దాంపత్యం గురించి చెప్పాలి. కెరియర్ గురించి చెప్పాలి. అన్నదమ్ముల, అక్కచెల్లెల రిలేషన్‌షిప్ చెప్పాలి. హ్మ్. ఫారెన్ ట్రిప్స్ గురించి చెప్పాలి. ప్రతి అంశం తను చెప్పగలగాలి. ఓహ్! అలా చెప్పగలిగితేనే ఆ జ్యోతిషి యొక్క సామర్థ్యం బయటపడుతుంది. ఓకే. సో, తనకు కూడా ఛాలెంజింగ్ ఉండాలి గదా! అవును. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లవ్వట్లేదండి. 3 ఏళ్ల నుంచి ఎతుకుతున్నామండి. నువ్వే చెప్పినావు కదా! 3 ఏళ్ల నుంచి పెళ్లవ్వట్లేదు అవును. ఎతుకుతున్నాను. ఈ దోషం ఉందమ్మా, ఆ దోషం ఉంది. ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి అని చెప్పి చెప్పేస్తాడు. అలా ఏమున్నది సరే అందులో? గురూజీ. ఇప్పుడు నేనొక నంబర్ ఫోను చేస్తా. హ్మ్. మీరు చెప్తారా లైవ్‌లో? బ్రహ్మాండంగా చెప్తా. దానికేముంది రైట్. అందులో? నేను చెప్తానయితే ఇప్పుడు. ఎనీ టైమ్ ఓకే. ఇంకోటండి ఆ! హ్మ్. మన ఆఫీస్‌లో ప్రత్యేకత ఏంటంటే, సార్. మన దగ్గరకొచ్చి కూర్చోగానే హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇయ్యమని అడుగుతాం. అవును. వాళ్ళు ఏంటి? ఏం సంగతి? ఎందుకొచ్చిర్రు? ఏవి మనం అడగమండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటాం. ఓకే. మనం అన్ని విషయాలు చెప్తాం. మ్యాచ్ అయితే నా దగ్గర కూర్చొని జ్యోతిష్యం చెప్పించుకోమంటా. ఆ! లేదంటే నవ్వు నవ్వి వెళ్ళిపోమని చెప్తా. ఓకే. అంతే. ఇంకొక విషయం చెప్తున్నాను. ఒక బ్రహ్మాండమైన విషయం. హ్మ్. ఒక జ్యోతిష్యుడికి పలానా జాతకుడికి ఒక రుణ బంధం ఉంటది. ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చామనుకోండి. ఆ! వారు చెప్తూ ఉన్నారనుకోండి ఓ జ్యోతిష్యుడు ఆ! పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. మీకు కుజ దోషం ఉంది. ఆ! లేకపోతే మీకు కాలసర్ప దోషం ఉంది. లేదా మీకు కలత్ర దోషం ఉంది. సర్పదోషం ఉంది. ఆ! లేదా ఇంకేదో దోషం ఉంది. పితృదోషం ఉంది. చండాల దోషం ఉంది అవును. అని ఇలా చెప్తూ ఉంటారనుకోండి. అవును. నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. మీరు తల ఊపకండి ప్రతిదానికి గూడా. అచ్చా! ఓకేనా? ఆ! మీరు రాసుకోండి. కాల్ రికార్డ్ చేసుకుంటాం అయితే. ఆ! బ్రహ్మాండ కాల్ రికార్డ్. నా ఆ! ఆఫీస్‌లో అండి. ఆ! నా ఆఫీస్‌లో నాకు చెప్పకుండా జోలో ఫోన్‌లు పెట్టుకొని రికార్డ్‌లు చేస్తారు. ఆ! నాకు చెప్పకుండా. అచ్చా! చెప్పి కొంతమంది రికార్డ్‌లు చేసుకుంటారు. ఆ! కొంతమంది డైరెక్ట్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే వీళ్ళిక్కడ ఆన్ చేస్తారు. వీడియో ఆన్ చేస్తారు. ఆ! వీడియో ఆన్ చేసి జోలో పెట్టేస్తారు. నాకు ఓహ్! చెప్పకుండా గూడా. ఆ! నేనన్నా 365 రోజులు సుమన్ శర్మను సబ్జెక్ట్ విషయంలో చెక్ చేసుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ! ఎవ్వరైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు. ఇబ్బందేం లేదు. ఓకే. ఆ! నా ఆఫీస్‌కొచ్చినోళ్ళు నన్ను ఎన్ని రకాల టెస్ట్‌లు చేసుకుంటారో టెస్ట్ చేసుకో. నాకేం ఇబ్బందేం లేదు. ఆ! ఎందుకంటే శాస్త్రం అండి ఇది. కరెక్ట్. నేను కొత్తగా తయారు చేయలేదండి. ఆ! మన పూర్వీకులు, పెద్దలు
మహర్షులందరూ దీన్ని శోధించి, పరిశోధన చేసి దాన్ని చాలా ఈజీగా సింప్లిఫైడ్ చేసి మనకు కొన్ని ఇచ్చారు. హ్మ్. అలాగే మా గురువులు నాకు నేర్పారు. ఓకే. నేనైనా అదే చెప్తా. 2+2 4 అనే చెప్పాలి కదా! రైట్. అంతే గదా! నేను కొత్త జ్యోతిషాన్ని కనిపెట్టలే కదండీ. అవును. అవును. సో, నేను భయపడడానికో, నేను ఈళ్ళు ఎనకపోవడానికో, అయ్యో! మీరు రికార్డ్ చేసుకుంటున్నారని అలా రికార్డ్ చేయొద్దని నాకు అవసరమే లేదు. సరే అంటే ఇప్పుడు బేసిక్ ప్రశ్న అడుగుతా. జ్యోతిష్యం నమ్మకమా? శాస్త్రమా? 100% ఇట్స్ ఎ సైన్స్ అండి. అవునా? 100% ఇట్స్ ఎ హిడెన్ సైన్స్. ఓకే. దానిలో డౌట్ అవసరం లేదు. ఓకే. ఎందుకంటే నేను ఆ! ఒకటే మాట చెప్తున్నా. నన్ను నేను మా ఇంటి ఒక ఆర్థిక స్థితిగతుల ప్రకారంగా మీకు ఇంటర్మీడియేట్ బ్రేక్ తీసుకున్న తర్వాత హ్మ్. మంత్రాలు నేర్చుకుంటే మాకు శిష్యరికం ఉంది. ఆ! కొంచెం ఏదో మంత్రాలు నేర్చుకొని అభిషేకాలకో, వాటికో వీటికో పోయి కొంచెం ధనాన్ని ఆర్జిస్తే అంత అవసరమైతే మళ్ళీ చదువుకోవచ్చన్న ఉద్దేశంలో గ్యాప్ తీసుకున్నాను. ఓకే. సో, ఆ క్రమంలో ఇక్కడ దాకా నేను రాగలిగానంటే ఒకటే ఒక మాటండి. నేనెక్కడైతే మంత్రాలు నేర్చుకోవడానికి వెళ్ళానో, నాకు మంత్రాలు రావటం లేదు. ఆ! నన్ను నన్ను మస్తు కొడుతుండే మా గురువుగారు. నాకు ఆ! చదవ రావట్లేదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియేట్ వరకు ఇంగ్లీష్ మీడియం. ఓకే. తెలుగు ఓకే. గురించి కూడా చదవడం, రాయడమే కష్టం. అచ్చచ్చచ్చా! ఓకే. సో, దానికి తోడు దీనికి ఒక్కొక్క దానికి వత్తులున్నాయి. ఆ! మన్య సూక్తంలో ఉంటది. ఇవానవ బ్రవో ఓస్మాకం అదివామన్యు ఇది ఒక్కటి రావడానికి నాకు 15 రోజులు పట్టింది. అబ్బా! ఇక అది నేను ఎప్పుడు నేర్చుకోవాలి? నాకు ఎప్పుడు రావాలి? ఆ! ఆ టైంలో నేను ఎటు వెళ్ళాలనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు మా గురువుగారు వాళ్ళ అన్నయ్య గారు సిద్ధాంతి గారు. ఆయన మా తాతయ్య గారిని పిలిసి నా జాతకం తెప్పించి, నా జాతకాన్ని చూసి ఇతను ఒక మంచి జ్యోతిష్యుడు అవుతాడండి. మీరిక్కడ టైం వేస్ట్ చేయకండి. ఈ మంత్రాలు నేర్పించే క్రమం టైం వేస్ట్ చేయకండి. హ్మ్. ఈయన ఒక మంచి జ్యోతిష్యుడు అవుతాడు అంటే మా తాతయ్య గారు నన్ను జ్యోతిష్యం నేర్చుకోమనమని వావ్! నన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే. నేను నేర్చుకున్న తర్వాత కూడా ఈ రోజులలో జ్యోతిష్యం ఏంది? ఏదో చెప్తే అయితదట అని నేను కూడా అచ్చచ్చా! చాలా సింపుల్‌గానే కొట్టిపడేశాను. ఓకే. అంటే నేను నిర్మూమాటని చెప్తున్నాను. అవును. ఎందుకంటే బీఎస్‌ని కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే బీఎస్ టాక్ షో అవును. గదా! యెస్. మనం అవును. అబద్ధమో ఇలా వేరే మాట్లాడడానికి ఉండదు. మా ప్రేక్షకులు పసిగడతారు. ఆ! మీరు అబద్ధం ఆ! మాట్లాడినా మీ బాడీ లాంగ్వేజ్ నేను బట్టి నేను నేను చెప్పేస్తారు. ఫ్రాంక్‌గా చెప్తున్నా. కరెక్ట్. నాకు గూడా జ్యోతిష్యం మీద పెద్ద అవగాహన లేదు. నమ్మకం గూడా అవును. లేదండి. హ్మ్. నేను ఏదో వేరే అవకాశం లేదు గాబట్టి ఏదేదో జ్యోతిష్యం కరెక్ట్. నేర్చుకున్నా. ఆ! నేర్చుకున్న తర్వాత ఏమైంది? నేను 17 ఏళ్ళకే కెరియర్ స్టార్ట్ చేస్తా గదా! అవును. నన్ను చూస్తే బక్కా గిద్దతగున్నా. ఆ! నేను జ్యోతిష్యం చెప్తాను నన్నెవరు నమ్మరు. ఆ! నన్నెవ్వరు నమ్మలేదు. సో, ఏం చేసేవాడిని జాతకాలు రాసేవాడిని. అచ్చా! ఒక 200 పేజీ బుక్ నిండా ఒక రూ. 150, రూ. 200 తీసుకొని జాతకాలు రాసేవాడిని. అలా ఒక 2 సంవత్సరాలు నా దగ్గరికి తిప్పి తిప్పి కొడితే 10, 20 మంది కూడా జాతకం చెప్పించుకోవాలి. ఆ! కానీ సుమారుగా 200, 250 జాతకాలు రాశాను ఓకే. 2 ఓకే. ఇయర్స్‌లో. అచ్చచ్చచ్చ! అంటే అదే పని. 200 ఓకే. పేజీ బుక్ నిండా రాసేవాడిని. ఆ! రాసిన దాంట్లో జరిగేటియి. అచ్చా! ఆ జరిగిన వాళ్ళొచ్చి నన్ను మళ్ళా కాంటాక్ట్ చేసేవారు. ఓకే. ఓకే. టిక్ ఓకే. పెట్టి. ఆ! ఇగో మీరు చెప్పారండి జరిగిందండి అని రాసేవారు. నాకనిపించింది నిజంగా అంతుంటదా? ఏదో రాసినా దాని ప్రకారం ఏదో కాలిక్యులేట్ చేసినా, రైట్. రాసినాను గాని అంతుంటదా అని నేను కూడా చాలా నార్మల్‌గానే ఇగ్నోర్ ఆశ్చర్యపోయారు. చేశాను. అవును. నేను అవును. ఫ్రాంక్‌గా చెప్తున్నా అందులో. సో, ఎప్పుడైతే నేను కెరియర్‌లో ఒక 4 సంవత్సరాలు అంటే 17 ఇయర్స్ మొదలుపెట్టి 21 సంవత్సరాలకొచ్చిన తర్వాత, నాకు కొన్ని కొన్ని అనుభవాలు ఏర్పడ్డ తర్వాత, నేను చెప్తే కూడా జరిగిన తర్వాత కూడా, నాకనిపించింది ఒకరోజు ఏంటంటే, అరే! వాళ్ళకి వీళ్ళకి జాతకాలు చెప్పుడు కాదు. ముందు నా జాతకం ఏంది నేను చూసుకుంటా. ఆ! ఓకే. వాళ్ళకి మంచి వీళ్ళకి అవును. జాతకాలు మంచి చెప్తున్నాను ఆలోచన. గదా! అవును. అవును. అసలు నా భవిష్యత్తు ఏంటిది? హ్మ్. అసలు నేనేం జేయాలి? హ్మ్. నాకేంటిదని ఆలోచనొచ్చింది నాకు వాస్తవంగా. నైస్. వచ్చి ఏం చేశానంటే నా జాతకాన్ని నేను రాసుకున్నా. ఆ! నా జాతకాన్ని నేను రాసుకున్నా. చాలా హ్మ్. మంది అంటారు, ఇంటి వైద్యం ఆ! పెరటి పెరటి వైద్యం చెట్టు ఇంటికి వైద్యానికి పనిచేయాలి అలా పనికిరాదా? ఏమి లేదండి. ఆ! నేను చెప్పే ప్రిడిక్షన్స్ నా భార్యకి మ్యాచ్ అవుతాయి, నాకు మ్యాచ్ అవుతాయి, నా కొడుకుకి మ్యాచ్ అవుతాయి, నా బిడ్డకి కూడా మ్యాచ్ అయితాయి. వావ్! అందులో డౌట్ ఏం లేదు. ఆ! ఓకేనా? సో, నేను నా జాతకాన్ని రాసుకున్నా. ఓకే. రాసుకున్నాక అనిపించింది ఏందంటే, అరే! ఇది బ్రహ్మాండంగా ఉన్నది ఈ ఫీల్డు. దీంట్లోనే ఓ పని చేస్తే అయిపోతది గదా! మిడిమిడి జ్ఞానాన్ని నేర్చుకొని జ్యోతిష్యం చెప్తేనే నడుస్తాంది గదా! అవును. అట్లాంటిది అసలు దీని సంగతేందో చూద్దాం. ఓకే. దీన్నెందుకు మనం సీరియస్‌గా తీసుకోవద్దు హ్మ్. అనుకోని నేను మళ్ళీ అప్పటికే ఇంటర్మీడియేట్ పూర్తి చేశాను. అక్కడ స్టార్ట్ చేశాను. డిప్లొమా ఇన్ జ్యోతిష్యం, డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, విశారద, ప్రవేశిక, బీఎడ్, ఎంఏ, డబుల్ ఎంఏ, ట్రిపుల్ పీహెచ్‌డీ ఇక్కడ దాకా ఈ రోజు వరకు కూడా నేర్చుకుంటూ చదువుకుంటూనే ఉన్నా. అబ్బా! నేను చెప్తున్నా, నేను జ్యోతిష్యం వల్ల మాత్రమే ఎదిగాను. అవును. దానిలో డౌట్ ఏమి అయ్యో! అవసరం మీకెంత లేదు. పేరు. మామూలు పేరు గాదు గదా! నేను జ్యోతిష్యం వల్లనే ఎదిగా. అవును. రెండవది చాలామంది జ్యోతిష్యం అనంగానే ఏమనుకుంటారంటే, సుమన్ శర్మ గారి దగ్గరికి పోతే పెళ్లయితదో, లేదా హ్మ్. వీసా పడతదో, అంతేగా. లేదా పిల్లలవుతారో. రాజకీయంగా ఎదుగుతారో, యెస్. సంతానం రాంగ్ అండి. తప్పు. నేను కాదండి ప్రపంచంలో ఏ అయ్యగారు చెప్పినా, ఏ పీఠాధిపతి చెప్పినా,
ఏ గురువులు చెప్పినా నేను ఒకటే చెప్తున్నా నిర్మోహమాటంగా. ఏ ప్రపంచంలో ఏ శక్తి మీ తలరాతను మార్చదు. ఓహ్! నిర్మోహమాటంగా చెప్తున్నా. ఏ పూజలు కూడా మీ తలరాతను మార్చదు. మరి ఎందుకండి ఆచరించాలి? మరి అసలెందుకు రావాలి మీ ఎందుకు రావాలి దగ్గరికి? మరి? ఆ! నా దగ్గరికి ఎందుకు అంతే రావాలని గదా! ఇప్పుడు మీరు అవును. అంటున్నారు కదా! ఎందుకు రావాలి మరి? అవును. నేను ఒక్క విషయం చెప్తున్నాను. మీ జాతకంలో ఉన్న బలము, బలహీనతలు నేను పసిగడతా. ఓకే. ఓకే. మీ బలం పసిగడతా, మీ బలహీనత పసిగడతా. ఓకే. నేను మీకు చెప్తా. నీ బలం ఇది. ఇగో దీంట్లో నువ్వు రాణించగలుగుతావు. రైట్. దీంట్లో నీ అదృష్టం తోడవుతది. నేను చెప్తా. నీ బలహీనతలు కూడా చెప్తా. ఇగో ఇక్కడ ఈ సమస్య రాబోతుంది. ఇగో ఇక్కడ ఇది రాబోతుంది. నీ ఆలోచనలను నువ్వు మార్చుకోగలిగితేనే అది ప్రికాషన్ అండి. హ్మ్. నేను పూజలు చేసి అద్భుతాలు చేస్తా. నీ తలరాత మారుస్తా అంటే నీ తలరాత కాదండి. ముందు నా తలరాత నేను మార్చుకుంటా. ఓకే. అవునా కాదా? రైట్. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఒక అద్భుతమైన శక్తి నేనుంటే అది నేను వాడుకుంటా కానీ మీకెందుకు ఇస్తానండి? కరెక్ట్. నేనేమన్నా శ్రీరామచంద్రుడినా? నేనేమన్నా సన్యాసిని, పీఠాధిపతినా? నేనేమన్నా లోక కళ్యాణార్థం చేయడానికి. నేను స్వార్థపరుడినేనండి. అంతేగా. నిర్మమాటం అవును. చెప్తాను. కాకపోతే బ్రాహ్మణ అవ్వడం, లేదా ఒక గురుస్థానంలో ఉండడం వల్ల నలుగురి యొక్క మంచి ఆలోచన చేస్తా, నలుగురి కరెక్ట్. గురించి ఆలోచిస్తా. రైట్. కానీ అదే విధంగా సైమల్టేనియస్‌గా నా భార్య, నా పిల్లలు, నేను అని కూడా నేను ఆలోచించుకుంటా. ఓకే. అవునా కాదా? సో, అద్భుతమైన శక్తులుంటే నేను వాడుకోనా అండి? అవును. నేను కూడా వాడుకుంటాను కదా! నేనేం చెప్తానంటే మీ బలం చెప్తా, మీ బలహీనతలు చెప్తా. హ్మ్. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. రైట్. జపాలు, పూజలు చేపిస్తాం. ఓహ్! రైట్. ఓకే. హ్మ్. చేపిస్తాం. హ్మ్. మనకు పరిహార శాస్త్ర ప్రకారంగా చెప్పిన విధానం ప్రకారంగా నివారణ చేపిస్తాం. హ్మ్. నివారణ చేస్తే నేనేం చెప్తా? జరిగే చెడు తగ్గుతదండి. హ్మ్. మంచి కాదు. జరిగే చెడు తగ్గుతది. అచ్చచ్చచ్చ! ఓకే. పుట్టినప్పుడు వ్యాక్సిన్స్ ఏస్తారండి. అవును. మలేరియా వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తారు. అంటే లైఫ్‌లో టైఫాయిడ్ రాదా? హ్మ్. వస్తది. వచ్చినా లివర్ ఖరాబ్ కాకుండా ఉంటది. ఓకే. ఈ జ్యోతిష్యంలో కూడా పరిహారం ఏం చెప్పినామంటే మన నెగెటివ్ కంప్రెస్ అవుతది. ఓకే. అద్భుతాలవుతాయి. ఇక తెల్లారికెళ్ళి మీరు స్టార్‌లు తిరుగుతాయి. కాదు. తప్పు. మన బలము, బలహీనతలు తెలుసుకొని అగైనెస్ట్ ద ట్రైమ్ ఎవ్వరు ట్రావెల్ చేయలేరండి. ఆ! మన తెలివితేటలు, సామర్థ్యం, ఇన్‌ఫ్లూయెన్స్, పైసలు, అదృష్టం తోడవ్వకపోతే ఇవన్నీ సంకనాగిపోతాయి. బా! మన తెలంగాణ భాషలో చెప్తున్నా. అచ్చ తెలంగాణ అంతేనండి. అవును. భాషలో చెప్తా. అవును. అన్నీ సంకనాగిపోతాయి. అయితే అదృష్టం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని జ్యోతిష్యుడు చెప్తాడు. ఓకే. ఎందుకంటే నీకు తెలియదు కదా! అవును. ఇప్పుడు హనుమంతుడికి అంత శక్తి ఉందనే విషయము పక్కకున్నటువంటి సుగ్రీవుడికి కూడా తెలవదు. అవును. అవును. వానరులకు ఎవరికి కూడా హనుమంతుడికి ఇంత శక్తి ఉందనే విషయం తెలవదు. ఆ! రాముడుతో కొన్ని దఫాలుగా సిట్టింగ్స్ అయిన తర్వాత హనుమంతుడికి ఇంత శక్తి ఉందనే విషయం మిగతా వాళ్ళందరికీ తెలిసింది. అసలు హనుమంతుడికి అంత శక్తి ఉన్న విషయం హనుమంతుడికి తెలుసు. తెలవదు. ఇది కూడా గంతే. నిర్మమాటని చెప్తున్నా. సో, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి మీరు వెళ్ళినా అద్భుతమైన ఫలితాలు అంటే అర్థం ఏంటంటే, ఆ జ్యోతిష్యుడి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జు, అనుభవము, తన రిసర్చ్ ఓరియెంటెడ్ ద్వారా తనేం చెప్తాడంటే, నీ జాతకంలో బలం, బలహీనతలు చెప్తాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్తానండి, ఈ సంవత్సరం ఈ 2, 3 నెలలు తగాదాలకు దూరంగా ఉండవా, హ్మ్. దేంట్లోకి పోకు, ఎల్లుల్లిళ్ళకి పోకు, అవును. జమానా సంతకాలు పెట్టకు, మధ్యవర్తిత్వాలు చేయకని నేను చెప్పిందనుకోండి, అవును. డెఫినెట్‌లీ తనేంది, అంతకుముందు నాతో ట్రావెల్ చేసే విధానం ప్రకారం ఆచరించడానికి ట్రై చేస్తాడు. ట్రై చేస్తాడు. ఏదో కరెక్ట్. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఊకుంటాడు. అవును. ఇంకో విషయం చెప్తున్నా. నా డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది శిష్యులున్నారండి. హ్మ్. నేను వాళ్ళకు నేను మీరు అంటే ఈ ఈ మాట చెప్తే కొంచెం యాహ్! ప్లీజ్. నవ్వులాంటిగా ప్లీజ్. ఉంటది. చెప్పండి. చెప్పండి. ఆహ్, విషయం ఏం చెప్పాలా? ఈ నెల రోజులు మీరు లంచానికి దూరంగా ఉండండి అని చెప్తా. ఆ! ఈ సమ ఈ చాలా ఆ! కష్టమైందే ఈ ఇది. నెలలో మీరు కొంచెం లంచాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు తీసుకునే ఆలోచన మీకున్నా లేకపోయినా మిమ్మల్ని అట్లా ఫోర్స్ చేసి మిమ్మల్ని ఏదో దాంట్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటదని చెప్తా. అచ్చచ్చచ్చ! ఆ! నిర్మూమాటం చెప్తా. దానికేం పూజలుండవు. ఆ! అంతేగా. మీరు లంచం తీసుకున్నా కూడా పట్టుబడకుండా ఉంటారండి అని దానికి పూజలుండవు. ఉండవు. ఇది ఫేక్ ఇది. ఓకే. ఓకే. మళ్ళా చెప్తున్నా అండి. మీ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పేదేంటంటే, ప్రపంచంలో ఏ జ్యోతిష్యుడు కూడా మీ తలరాతను మార్చడు. ఓకే. మీ బలం, బలహీనతలు చెప్తాడు మీకు అర్థమయ్యేటట్టుగా. హ్మ్. ఏ ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలకు మీకు గైడ్‌లైన్స్ ఇస్తాడు. ఓకే. దాని అనుగుణంగా మీరు వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదిగాడనుకోండి, సుమన్ శర్మ గారి దగ్గరికి పోతే ఆ వ్యక్తి ఎదిగిండు అంటే తప్పండి. హ్మ్. నిజం చెప్తున్నా తప్పది. ఇప్పుడు నేను చేస్తే ఎదిగిండంటే మరి ఆయన కష్టం ఏడ పోతది? హ్మ్. మరి ఆయన భార్య పిల్లల అదృష్టం ఎక్కడ పోతది? అంటే 'సుమన్ శర్మ' గారి మార్గదర్శకత్వంలో ఎదిగాడంట. అట్లా అనొచ్చు. అంతే. నేనేమంటున్నా, ఇప్పుడు అవును. సుమన్ శర్మ గైడెన్స్‌లో ఎదిగారని అంతే. చెప్పాను గానీ, అంతే. అంతే. సుమన్ శర్మ ఒక వ్యక్తిని ఎదిగేటట్టు హ్మ్. చేసిండంటే తప్పదు. ఓకే. ఎందుకంటే ఓకే. ఆయన వ్యక్తిగతమైన కష్టం ఉంటది. అంటే గురుగారు నాకిక్కడ డౌట్. ఇప్పుడు మీరు నాకు చాలా మంది తెలుసు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గూడా పొద్దున్న లేస్తే మీకు ఫోను జేస్తారు. ఆల్‌మోస్ట్ గురుగారు బయట కాలు పెట్టమంటారా? గురువుగారు ఇది ఇప్పుడు ఏం జేయమంటారు? అని టైమ్ టు టైమ్ అడిగే వాళ్ళు గూడా ఉంటారు మీ దగ్గర. ఉంటారు. నేను అందరికి ఏం చెప్తా తెలుసా ఆ! అండి?
జ్యోతిష్యం అనేది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లెక్క వాడండి. హ్మ్. అవసరం ఉన్నప్పుడు తీసి వాడండి. రోజు తీసి ఆ! చూడాల్సిన అవసరం లేదు. యెస్. అతి నాకది విశ్వాసం గావాలి. వద్దండి. ఇది గావాలి నాకు. అతి విశ్వాసం వద్దు. అసలు చాలా మందైతే ఘాతవారం అని మంగళవారాల్లో అసలు ఎవరితో మాట్లాడరు కొందరు. హ్మ్. ఒక రోజు ఒక గంటనో, 2 గంటలో ఫోనే మాట్లాడరు. హ్మ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదే అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కటి ఆచరణ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మీరు తమిళనాడు ఎళ్ళండి. వాళ్ళు రాహు కాలాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. ఓకే. మీరు ఎన్నన్నా చెప్పండి. రాహు కాలం చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవునా? అవుతారు. ఓకే. మీరు ఒకసారి ఏమైందంటే నేను ఒక చిన్న వాస్తు విజిట్ కోసం వెళ్ళాను. ఆ! ఎళ్తే గురువుగారు ఒక చిన్న సిగ్నేచర్ ఉంది గురువుగారు. ఈ బ్యాంక్‌కెళ్ళేసి మనం ఆ ఫ్యాక్టరీ వాస్తుకి ఎళ్ళేదుంది. సరే అని చెప్పి ఎళ్ళాను. ఒక నేషనలైజ్డ్ బ్యాంకు ఆల్‌మోస్ట్ ఖాళీగున్నదది. ఎక్కడ చెన్నైలోనా? చెన్నైలో. ఆ! నేను తను బయటకొస్తుంటే నేనడిగాను. "ఏంది ఇంత ఖాళీగుందేంది? ఇది మస్తు బిజీ షెడ్యూల్ గదా! ఇదేందంటే" రాహు కాలం గదండీ! అందుకోసమే ఎవరు డిపాజిట్ జేయడానికి, ఎవరు విత్‌డ్రా జేసుకోవడానికి రావట్లేదు. తర్వాత ఇగ మొత్తం కళకళలాడుతున్నాడు. అంటే అక్కడ ప్రాంతం వాళ్ళు ఆ అబ్బబ్బబ్బా! రాహు కాలాన్ని అంతగనం తీసుకుంటారు. మన వాళ్ళంత మన పాటించరు. దగ్గర వర్జాన్ని ఆచరిస్తాం. ఓకే. మన ప్రాంతంలో వర్జం హ్మ్. ఆచరిస్తాం. ఓకే. సో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. వాళ్ళు దానికి అలవాటు పడతారు. ఇప్పుడు మీరు ఓకే. గూడా ఉన్నారనుకోండి సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. అవును. ఇప్పుడు ఒక వస్తువు అనుకోండి, అవును. ఒక అవును. అయ్యగారు అనుకోండి, ఏదైనా ఒకటి సెంటిమెంట్‌గా ఫీల్ కరెక్ట్. అవుతారు. కరెక్ట్. అవును. దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు. హ్మ్. నేనేమంటే జ్యోతిష్య విషయంలో ఒకటే చెప్తున్నా అండి. అతి విశ్వాసం వద్దండి. అతిగా నమ్మాల్సిన పని లేదు. రైట్. అవసర నిమిత్తమై ఉపయోగించుకోండి. ఓకే. ఓకే. ఓకేనా. రోజు అయ్యగారిని అడిగే చేస్తా, అయ్యగారు ఏది చెప్తే అది చేస్తా. ఆ మూర్ఖపు ఆలోచన విధానం వద్దు. రైట్. అలా అని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎట్లయితే అట్లయితది. మనకు తెలవదా? మన తలరాత రాసిన ప్రకారం జరుగుతది గాని అయ్యగారు చెప్పుడేంది అని అనకండి. రైట్. అనకండి. రైట్. భగవంతుడు మన తలరాత రాసేటప్పుడు కొన్ని బ్లాంక్స్ విడిచిపెడతాడు. హ్మ్. వాటినే కర్మ ఫలితములు అంటారు. ఓకే. అవి కొన్ని మనం రాసుకోవాలి. మనకు రాసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కొంత. అవునా? ఆ! ఓకే. దాన్నే ఆ! మన జాతకంలో 10థ్ హౌస్ కర్మస్థానం అంటారు. అచ్చచ్చా! సో, దాన్ని నింపుకోవచ్చు. ఆ అవకాశాన్ని వినియోగించుకోమంటున్నాను నేను అంతే. ఓకే. 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 రైట్. గురుగారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది మీ నుంచి ఈ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు, దాని సంబరాలు, సాంప్రదాయాలు ఎట్లా చేయాలి అనేది. సో, ఇప్పుడు గురుగారు చాలా దానికి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటూ తీసుకుంటుంటాం మనం. ఏదన్నా డాక్టర్ దగ్గరికి పోయినా ఏం చేసినా. ఈ పెళ్లి ముహూర్తం విషయంలో గూడా అట్లా ఒక ఇద్దరు, ముగ్గురు జ్యోతిష్యుల్ని అడిగి పెట్టుకోవచ్చా ముహూర్తం? ఏది కరెక్ట్ అనేది ఎట్లా నిర్ధారించుకోవాలి? తప్పకుండా పెట్టుకోవచ్చండి. డెఫినైట్‌లీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఆ! ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న సర్జరీ చేసుకోమని చెప్తాడు. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకోరు మీరు. మన హ్యూమన్ నేచర్స్ అట్లాంటివి. అవును. మనం ఏం చేస్తామంటే మన బంధువులకో, తెలిసిన వాళ్ళకో చెప్తాం. వాళ్ళేమంటారంటే, "ఆ డాక్టర్ ఏంది? పలానా డాక్టర్ ఉన్నారు రండి. నేను చెప్పిస్తానని" చెప్పని వాళ్ళు పని అవును. కట్టుకొని మనల్ని పట్టుకొని పోతారు. వాళ్ళే అవును. అపాయింట్‌మెంట్ బుక్ చేసి తీసుకొని పోతారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం ఎక్కువుంటది. కరెక్ట్. అవును. సో, అట్లా తప్పేం లేదు. ఒపీనియన్స్ తీసుకోవడం తప్పులేదు. ఫైనల్‌గా ఒక డెసిషన్ కంక్లూజన్‌కి మనం రావచ్చు. తప్పేం అవును. లేదు. హ్మ్. అయితే ఈ వేదికగా నేను ఆహ్, పెళ్లి విషయానికి సంబంధించి యెస్. మ్యాచింగ్‌కి యెస్. సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తాను. యాహ్! ప్లీజ్. చాలామంది మ్యాచింగ్స్ అనగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే సిస్టమ్‌లో బర్త్ డీటెయిల్స్ కొట్టేసి ఆ పాయింట్స్ ఒకటి వస్తున్నాయి. అవును. 36 పాయింట్స్‌కి ఎన్ని వస్తున్నాయి? అవును. 18 కంటే అబోవ్ ఉంటే మ్యాచ్ అవును. లేదా ఇక్కడ మేకండి, ఇక్కడ ఆవండి, ఇక్కడ అవును. ఎలుకండి, ఇక్కడ ఎద్దునపోతండి, ఇక్కడ పులి అండి, ఇక్కడ ఇలా చెప్తున్నారు. అసలు జాతకాల మ్యాచింగ్ అంటే అది కాదండి. ఓకే. అది కాదసలు. వివాహ పొంతనలో సెపరేట్ సబ్జెక్ట్‌లో ఉందండి ఇది. ఆ! జాతక తత్వంలో వివాహ పొంతన అనే ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. ఆ! దీంట్లో బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి. అవును. అమ్మాయి జాతకాన్ని నేను ముందు పరిశీలన చేస్తా. హ్మ్. ఏమని? అమ్మాయి జాతకంలో ఉన్న లోపాలేంటి? ఓకే. ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? ఏమైనా దోషాలున్నాయా? ఏదో నేను చెక్ చేసుకుంటా ఫస్ట్. చెక్ చేసుకున్నాక ఏం చేస్తా అంటే, దీనికి అనువునైనటువంటి అబ్బాయిని నేను మ్యాచ్ ఓకే చేస్తా. ఓకే. ఓహ్! ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం అద్భుతమైన డైమండ్ లాంటి జాతకం. ఏ హ్మ్. దోషాలు లేవు. మంచి హ్మ్. పంచమహాపురుష యోగాలలో ఒకటుంది. ఉత్తమమైన యోగాలలో 1, 2 ఉన్నాయి. ఓకే. మంచి యోగం. హ్మ్. సో, నేనేం ఆలోచిస్తా, ఒక డైమండ్ లాంటి జాతకాన్ని హ్మ్. ప్లాటినంకి ఇచ్చే ప్రయత్నం చేస్తా. రైట్. ప్లాటినంతో కలిపే ప్రయత్నం చేస్తా. అంతే గదా! లేదా గోల్డ్‌తో కాంప్రమైజ్ అయితా అట్‌లీస్ట్. కానీ అవును. గోల్డ్ కంటే కిందకి నేను దిగను. అవును. అర్థమవుతుందా? ఎందుకు? ఈ జాతకం ఖరాబ్ అవుతది. అవును. అర్థమవుతుందా? లేదు, నేనొక అమ్మాయి తరపు జాతకం బాగాలేదు. హ్మ్. బాలేదు. దోషం ఉంది. నేనేం జేస్తాను? నా బాధ్యత ఏంది గురువుగా నన్ను నమ్మొచ్చారు నా దగ్గరికి. అవును. ఈ జాతకానికి నేను ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వ్యక్తికి గాదు ఇయ్యాల్సింది ప్రొటెక్షన్. నేను ఆ అవును. జాతకానికి నేను ప్రొటెక్షన్ ఇయ్యాలి.
ఈ ప్రొటెక్షన్ ఇవ్వగలిగే నాకు ఆప్షన్ ఎక్కడుంది? నాకొచ్చిన మ్యాచ్ దీనికి ఏది ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతో నేను చెక్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి నేను ఫస్టు? అమ్మాయి జాతకంలో ఉన్న మైనస్ పాయింట్స్‌ని అబ్బాయి జాతకం ఎంతవరకు సప్రెస్ చేయగలుగుతది? హ్మ్. అది నేను చెక్ చేసుకుంటా. ఇప్పుడు అమ్మాయి జాతకంలో సంతానపరమైన చికాకుంది. నేను అబ్బాయి జాతకంలో 5th హౌస్ చెక్ చేసుకుంటా. ఓకే. గురువుని చెక్ చేసుకుంటా. ఇక్కడ శుక్రుడు ప్రాబ్లమ్ ఉంది. నేను అక్కడ శుక్రుడు అద్భుతంగా ఉండేటట్టు చెక్ చేసుకుంటా. ఓకే. సో ఈ జా సెట్ చేస్తారా? చెక్ చేస్తారా? చెక్ చేసుకుంటా. సెట్ చేయడం ఉండదు. చెక్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోమని చెప్తాను. అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. మనం ఎందుకు సెట్ చేస్తామండి? హ్మ్. హ్మ్. ఇంకోటి మూర్ఖపు ఆలోచన విధానం ఉంటది. ఇదే చదువుకోవాలి, ఎంసీఏనే చదవాలి, హ్మ్. ఇంతనే పర్సెంటేజ్ రావాలి, ఓకే. మన యూఎస్‌లోనే ఉండాలి, అది హెచ్1 స్టేటస్‌లోనే ఉండాలి అని ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు ఈ మధ్యలో. వాళ్ళకి కూడా చాలా మందికి నేను కుప్పడుతూ ఉంటాను. నా దగ్గరకు వచ్చిన ఈ వాళ్ళకి. మధ్య షాకింగ్ న్యూస్ ఒకటి విన్నా నేను. చెప్పండి. సిబిల్ స్కోర్‌ని చూసి పెళ్లి చేస్తున్నారంట. నేను అంటే మీ ద్వారా వింటున్నా ఇప్పుడు అదే మరి ఇగ నేను. సిబిల్ స్కోర్ చూసి ఆ! వీడి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? స్టేటస్ ఏంటిదని వీడి సిబిల్ చూస్తున్నారు. స్కోర్ బాలేదు అంటే వీడి పిల్లనేం చూసుకుంటాడు? వీడు ఇప్పుడే అప్పులు ఇట్లా ఉండి ఈఎంఐలు సరిగ్గా కడతలేడు. వీడు పెళ్ళయ్యాక ఏం చేస్తాడని సంబంధం క్యాన్సిల్ అయితే చేసుకుందంట. నేనొక విషయం చెప్తానండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. యోగం అనేది పనిచేస్తదండి. హ్మ్. ఓకేనా? నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడు అని ఇచ్చి పెళ్లి చేసినావనుకోండి. వాడి అవును. జాతకంలో యోగం లేదు. వాడికి యెస్. ఇంకేదైనా దోషాలున్నాయి. వాడిని నడి రోడ్డు మీద కూర్చోబెడతాడు. అవును. దాంట్లో ఏం లేదండ్ల. ఇప్పుడు సాధారణమైనోడిని పిల్లవాడి యొక్క టాలెంట్‌ని నమ్మి, వాడి చదువుని నమ్మి పెళ్లి చేస్తారు చాలా అవును. కొంతమంది. వాడు అమాంతంగా ఒక వెలుగు వెలిగిపోతాడు. సో, డిపెండ్స్ అపాన్ జాతకంలో ఉన్న యోగాలను బట్టి ఉంటదండి. అవును. సో, ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటిది? ఇప్పుడున్నటువంటిది ఏంటిదనేది వినొద్దు. వద్దు. ఓకే. రెండోది ఇప్పుడు నేను గత 27 సంవత్సరాలు జ్యోతిష్యం అవును. చెప్తున్నాను. సరే నాకు పెళ్ళై ఒక 22 ఏళ్ళు అయితుంది. నా 22 ఏళ్ల అనుభవంతో నేను జనరల్‌గా కూడా ఏం చెప్తుంటానంటే, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ షీ ఈజ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. హ్మ్. నేను ఇంటర్మీడియేట్. ఆ! మా వైఫ్ షీ ఈజ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. దేవుడా! ఆ! ఆ! సో, వాస్తవంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. లవ్ మ్యారేజ్. ఓహో! ఓకే. ఆ! సో, నన్ను సో, మీరు లవ్ చేయడం వల్ల ఇంటర్మీడియేట్‌తోనే ఆగిపోయారా? అట్లేం లేదు. తర్వాత కంటిన్యూ అయింది. ఆ! తను పెళ్లి చేసుకున్న వాలెంటైన్స్ డే రోజు మంచి పాయింట్ చెప్పారు ఓకే. మాకు. ఓకే. విషయం ఏంటంటే మా వైఫ్‌ని అందరూ కూడా తనని క్రిటిసైజ్ చేశారు. ఆ! ఏమనంటే, "వాడు పెద్ద అందగాడు గాదు, పెద్ద చదువుకున్నోడు గాదు, ఆస్తిపరుడు గాదు. నువ్వు ఏం చేసుకుంటానో నువ్వు వాడిని పెద్ద కాదు. ఎందుకంటే రైట్. నువ్వు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్" రైట్. అని చెప్పి చాలామంది మా వైఫ్‌ను ఆహ్, సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ! తనేమన్నదంటే, ఓకే. తన జ్యోతిష్యం పెళ్ళికి ముందు నేను చెప్పించుకున్నాను. తను చెప్పినవి నాకు యాప్ట్‌గా మ్యాచ్ అయినాయి. ఓకే. తన టాలెంట్‌ని నేను నమ్ముతున్నా. ఎన్నటికైనా ఒక వెలుగు వెలుగుతాడని చెప్పాను. అబ్బా! సో, నిజంగా మీ గూడా ఆ రోజు మీ నన్ను నమ్మింది. మీ జ్యోతిష్యం తను చెప్పింది. నన్ను నమ్మింది వాస్తవంగా గూడా. వావ్! నిజంగా గూడా దాని తర్వాత నుంచి చదువుకుంటూ వచ్చి నేను గూడా ఇప్పటి వరకు పీహెచ్‌డీ వరకు రాగలిగా. సో, ఇప్పుడు సుమన్ శర్మ వైఫ్ అంటే తను ఎంజాయ్ అంతే చేస్తుంది. గదా! దాన్ని ఎంజాయ్ వావ్! చేస్తుంది. వావ్! సో, అంటే నా ఇంట్లో నుంచి గూడా ఫస్ట్ నన్ను నమ్మిన వాళ్ళు ఒకళ్ళు ఉంటేనే గదండీ నేను అంతే నలుగురు గదా! చెప్పగలుగుతాను. అవును. సో, అవును. అట్లా నన్ను ఎంకరేజ్ చేసిన దాంట్లలో మా పేరెంట్స్, మా మేనమామలతో పాటుగా మా వైఫ్ కూడా ఒకరు గ్రేట్. వాస్తవంగా. వావ్! సో, నేనేమంటున్నానంటే, నా జాతకంలో కలత్ర మూలక రాజయోగం ఉండే. ఓకే. అంటే నేను వివాహానంతరం ఆర్థికంగా ఎదగాలి. ఆ! సో, నేను ఆ జాతకాన్ని నమ్మాను. ఆ! అలా జరిగింది కూడా. ఓకే. సో, నేనేమంటున్నానంటే, నాదే మీకు ఎందుకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానంటే, రైట్. నేను ఎదిగాను గదా! నేనొక సాధారణ స్థితి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను కదా! అవును. యోగాన్ని నమ్మండి. ఓకే. జాతకాన్ని పరిశీలింపజేయండి. ఓకే. ఈ గుణాలు, గణాలు చూసి ముందుకెళ్ళకండి. ఓకే. రాష్ట్రాధిపతులు, లగ్నాధిపతులను చెక్ చేయండి. ఆ! ఆయుష్షులు చెక్ జేయండి. సంతానం చెక్ జేయండి. అచ్చా! అకాలమైన మరణాలేమైనా ఉన్నాయా? దీర్ఘకాలిక రోగాలేమైనా ఉన్నాయా? చెక్ చేయండి. సంతానం చక్కగా అయితదా లేదా చెక్ చేయండి. ఏదైనా ప్రత్యేకమైన యోగాలున్నాయా చూడండి. ఆ యోగం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతది. గురుగారు ఇప్పుడు సరే అందరూ ముహూర్తాలు పెడుతుంటారు. ఏదేదో చేస్తున్నారు సరే అనుకుందాం. దివ్యమైన ముహూర్తం, అద్భుతమైన ముహూర్తం అసలిగ ఇంతకంటే బ్రహ్మ ముహూర్తం లేదంటే ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన గొప్ప ముహూర్తం అని చెప్పి కొన్ని పెడుతుంటారు. నిజంగా వాటికి అంత ప్రాధాన్యత ఉందా? వాటి వల్ల ఆ వధూవరుల జీవితంలో గాని, వాళ్ళ కుటుంబాల్లో గాని ఏమన్నా మంచి మార్పులు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటదండి. ఓకే. ముహూర్తం అనేటువంటిది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఓకే. ఒక ముహూర్తం అనంగానే చాలా వరకు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ కార్యక్రమం అయిపోతే చాలు అని అనుకుంటారు. అవును. ముహూర్త నిర్ణయాలు దశ భవేహు అంటారు. ఒక ముహూర్తము 10 అంశాల మీద ప్రభావితం చేస్తుంది. ఓకే. ఆయుష్ మీద చేస్తుంది, ఆరోగ్యం మీద చేస్తుంది, సంపద మీద చేస్తుంది, సౌభాగ్యం మీద చేస్తుంది, సంతానం మీద చేస్తుంది, మోక్షం మీద చేస్తుంది. ఇట్లా చాలా రకాల 10 అంశాల మీద చేస్తూ ఉంటుంది. ఓకే. మీరు న్యూస్‌లలో కూడా వింటూ ఉంటారు.
ఒక పెళ్ళికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని అంటూ ఉంటారు. అవును. లేదా పెళ్లిలో అగ్ని ప్రమాదం జరిగింది, ఇదయింది అని అంటారు. అవును. లేదా పెళ్లి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయింది, అవును. చనిపోయిందని అవును. చెప్తూ ఉంటారు. అవును. ఇవి 100% అవి తప్పుడు ముహూర్తాలలో జరిగి ఉంటాయి. నిజమా సార్? రెండో విషయము, మన జాతకాలు ఎంత అద్భుతంగా ఉన్నా కూడా, ఆ కలయిక సమయం ఏదైతే ఉందో ముహూర్తము, ఒకవేళ గనుక ఆ ముహూర్తం బాగాలేకపోతే, వీరికి సంతానం లేకపోవడం గానీ, పడక సుఖం లేకపోవడం గానీ, విడిపోవడం గానీ, కోర్టు కేసులు, పంచాయతీ, పోలీస్ స్టేషన్‌లు ఇవన్నీ రుచి చూడడం గూడా జరుగుతదండి. ఒక హ్మ్. ముహూర్తం అంటే ఈజీగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆ! అంటే నేను జ్యోతిష్యపరమైన పాయింట్స్ నేను చెప్పుకుంటూ పోయాననుకోండి, అవును. నార్మల్ వాళ్ళకి రిసీవింగ్ కష్టమవుతది. అవును. సో, మీకు కరెక్ట్. ఈజీగా అసలు ముహూర్తం అంటే ఏంటనేది జనరలైజ్డ్ చెప్తాను. హ్మ్. మీరు ఇవాళ నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను చాలా రోజుల నుంచి అలాగే అవును. అవును. పోస్ట్‌పోన్ చేస్తూ ఇగ ఫైనల్‌గా ఇవాళొచ్చాను నేను. శబరిలాగా ఆ! అయ్యాకొచ్చారు మీరు. ఆ! ఇవాళొచ్చిన సమయంలో మన ఇద్దరి యొక్క టైమింగ్స్‌ని సెట్ చేసుకుంటేనే ఇది జరిగింది. అవును. ఓకేనా? కరెక్ట్. నా పాటికి నేనొచ్చేసి ఎక్కడున్నారు బీఎస్ గారు ఇంటర్వ్యూ చేద్దాము అన్నా కుదరదు. కుదరదు. మీ పాటికి మీరు అన్నీ రెడీ చేసుకొని శర్మ గారు వచ్చేయండి అంటే అంటే నాకు కూడా కుదరదు. కుదరదు. అవును. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అందరికీ కూడా ఈ ఈ సందర్భంలో చెప్తున్నానండి. రైట్. ఒక ముహూర్తం అంటే ఏంటంటే, మనకి పాత సినిమాలలో అంటే శుభం కార్డ్ వేసేటప్పుడు పాత అవును. సినిమాలలో అవును. అంటే పౌరాణికమైన సినిమాలలో ఇక్కడ వధూవరులు కళ్యాణం అవుతుంటే పైనుంచి కిరీటాలు పెట్టుకొని దేవతలు ఇట్లా పూలు వేస్తూ ఉంటారు. అవునవును. అవును. ఓకేనా? వాస్తవం చెప్పాలంటే అవి గ్రహాలు. ఓహ్! వాళ్ళు దేవుళ్ళు గాదు. వాళ్ళు గ్రహాలు. అబ్బబ్బబ్బబ్బా! సూపర్. ఆ! గ్రహాల యొక్క ఫ్రీ టైమ్ మనకు ముహూర్తం. హ్మ్. నేనొక షాప్ ఓపెనింగ్ పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా లోకల్ కార్పొరేటర్‌కి చెప్తాను. నేను షాప్ ఓపెన్ చేస్తున్నానండి. మీరు అందుబాటులోనే ఉన్నారు గదా! ఆ! పెట్టుకోండి అందుబాటులో ఉన్నా అంటాడు. తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను, మా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తాను. ఓకేనా? హ్మ్. ఆయన టైం తీసుకుంటాను. తనతో పాటుగా ఇంకెవరైనా చీఫ్ గెస్ట్‌లు వస్తున్నారో, ఓ ఫిల్మ్ హ్మ్. స్టార్ వస్తున్నాడో నేను వాళ్ళది గూడా తీసుకుంటాను. ఓకే. ఈ ముగ్గురిది ఒక లైనప్ చేసుకుంటాను. చేసుకొని నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హ్మ్. అంతే గదా! అవును. ఎవరైనా నేనేని గాదు. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఎవరైనా గూడా అలాగే చేయాలి కదా! సో, కార్యకారకుడైన రవి అంటే సూర్యుడు ఏం చేస్తాడట అంటే, ఏ పని మీరు పెట్టుకుంటే కూడా, ఆ పని మొత్తానికి ఆర్గనైజ్ చేసేవాడు రవి. ఓకే. సో, రవి అనే బలం ఉంటే, ఏ ముహూర్తానికైనా అది గృహప్రవేశం, శంకుస్థాపన, ప్రతిష్ఠ, వివాహము, ఏదైనా గాని, ఆ ఆ ముహూర్తం నిర్ణయం చేసిన సమయానికి రవి అంతా మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటాడు. ఓకే. పైసలు కావాలన్నా ఏర్పాటు చేస్తాడు. మంది కావాలన్నా ఏర్పాటు చేస్తాడు. ఫంక్షన్ హాల్‌లో దొరకబట్టేటిస్తాడు. ఆయన ఇస్తాడు. హ్మ్. దొరకబట్టిస్తాడు అంతే హ్మ్. ఇగ అది. కార్యకారకుడు అతను. అదే విధంగా మనం ఏ పని చేసినా కూడా కోరుకునేది ఏంటిదో తెలుసా అండి? గౌరవ మర్యాదలు, వంశవృద్ధి కోరుకుంటాం. అవును. ఏది చేసినా కూడా. అంతే. అంతే. మీరు ఒక కరెక్ట్. బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారంటే దేనికి కట్టుకున్నారండి? సుఖపడడానికి కట్టుకున్నారు. సుఖపడడానికి. అవును. ఇంకేదేనికి కట్టుకున్నారు? మీ గౌరవ మర్యాదలు పెరగడం కోసం కట్టుకున్నారు. అంతేగా. కొన్ని సార్లు ఉంటది. 2,00,00,000, 3,00,00,000 పెట్టి కార్లు కొంటారు. ఓకేనా? రథాలనుకోండి. అవును. రథాలను బట్టి ఆ రథాల్లో వెళ్ళేటువంటి వాడికి కూడా గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అంతేగా. అవునా కాదా? అవును. పురాణాల్లో చెప్తారు కదా! ఈ రథం పలానా ఆహ్, నడిపిండు అని చెప్పి. అవును. అర్జునుడికి రథం అంటే ఎవరు? కృష్ణుడు నడిపాడు. కృష్ణుడు అలా నడిపాడు. నడపడం వల్లనే యోగ్యతొచ్చింది. రైట్. సో, అవును. అవునా కాదా? కరెక్ట్. కరెక్ట్ సో, సార్. గౌరవము, ప్రెస్టీజ్ అనుకోండి, సోషల్ స్టేటస్ అనుకోండి, వాటి పేర్లు ఏదైనా పెట్టుకోండి. రైట్. సో, అది కావాలి. రెండోదేముండాలి? పుత్ర సంతానం కావాలి. హ్మ్. మన వంశాన్ని ముందుకు తీసుకుపోయేటోడు కావాలి. అవును. సో, గురువు యోగ్యకారకుడు. సో, ఆ ముహూర్తానికి గురువు బావుండాలి. హ్మ్. ఓకేనా? అదే విధంగా సౌఖ్యకారకుడు. సంతోషం, సుఖంతోటుండాలి. ఓకే. శుక్రుడు బావుండాలి. ఈ వీటితో పాటుగా వేరే వాళ్ళు మనల్ని ఖరాబ్ చేయొద్దు. హ్మ్. అంటే ఏంటి? పాపగ్రహాలుంటాయి 2. ఒకటి కుజుడు, 2 శని. ఓకే. వీళ్ళిద్దరూ మనల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే. వాళ్ళేమో కామ్‌గుండాలి. వీళ్ళేమో యాక్టివ్‌గుండాలి. రైట్. కరెక్ట్‌గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా మళ్ళొకసారి. ముహూర్తం అంటే వాళ్ళ ఫ్రీ టైమే మనకు ముహూర్తము. ఓకే. మనం ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటే పైనుంచి బృహస్పతి బ్రహ్మాండమైనటువంటి ఫ్రీ టైమ్‌లో ఉండి, తను చాలా మంచి ఎంజాయ్ మూడ్‌లో ఉండి, తను చాలా హ్యాపీ మూడ్‌లో ఉండి మనల్ని బ్లెస్ చేస్తాడు. ఓకే. మన గ్రహ సమయాలని ఉంటాయండి. గ్రహ సమయాలని. హ్మ్. రావణాసుడు రాసాడు దీన్ని. మన రావణ బ్రహ్మ. ఓకే. ఆ! ఆయన ఆ! మహా గొప్ప జ్యోతిష్యుడు. ఓకే. ఇప్పుడు అవును. చాలా అవును. వరకు జ్యోతిష్యంలో ఉన్న ముఖ్యమైన సూత్రాలు రావణాసుడు రచించినవే. అబ్బా! ఒక రకంగా చెప్పాలంటే ప్రతి జ్యోతిష్యుడు కూడా రావణాసుడు ఒక ఆరాధ్య దైవమే. అవునా? దాంట్లో తప్పేం లేదు నేనొకటి అందులో. విన్నాను. ఆ! రామరావణ యుద్ధానికి ముహూర్తం గూడా రావణుడే పెట్టాడట. రావణుడే పెట్టాడు. రాముడు ర పంపించాడట రాముడు లక్ష్మణుడిని. పంపించాడు. రాముడు ఏం చేశాడంటే, ఎక్కడికో నేను మళ్ళా అయోధ్యకో, ఇంకెక్కడికో నేను దూతని పంపించి ముహూర్తం పెట్టించేంత సమయం నాకు లేదు. ఈ పక్షం రోజులలో యుద్ధానికి మనం సంసిద్ధం కావాలి. ఈ పక్షం రోజులలో ఏ రోజు యుద్ధం ప్రారంభించాలి, చెప్పేవారు లేరిక్కడ అంటే విభీషణుడు చెప్తాడు.
అన్నయ్య గారు అద్భుతమైనటువంటి పెడతారంటే నాకు కూడా తెలుసు. నేను కూడా విన్నాను రావడి గురించి. అద్భుతమైన జ్యోతిష పండితుడు. మరి ఎట్లా మరి పెట్టుకొచ్చిస్తాడా అంటే, ఏం లేదు పొద్దున పూట శివపూజ చేసుకుంటాడు. శివపూజ చేసుకొని ఏంటిది అని అడుగుతాడు. అక్కడ ఎవరు ఏంటిది అనేది ఎవరిని కాదు అని అనడు. అప్పుడు ఈ జ్యోతిషపరమైనటువంటి విషయం ఏదున్నా కూడా చెప్పేస్తాడంటే, తను పూజ చేసి లేచే సమయానికి అక్కడ ఒక ఉత్తరం పెడతాడు. ఆ! యుద్ధం చేయాలండి. పలానా పేరు, పలానా నక్షత్రం, పలానా ఇది వివరాలు. యుద్ధం ప్రారంభం చేయాలండి. దిగ్విజయంగా యుద్ధంలో గెలవాలండి అని రాసిస్తాడు. ఓకే. ఓకేనా? సో, ఈయనేం చేస్తాడు అది చూస్తాడు. బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టేస్తాడు అక్కడ. మళ్ళీ ఈ ముహూర్తాన్ని తీసుకెళ్ళి ఆ దూత అక్కడ ఇచ్చేస్తాడు. సో, రావణుడే వాస్తవంగా రాముడికి అద్భుతమైనటువంటి ముహూర్తం పెట్టాడు. ముహూర్తం ఆయన చావుకి ఆయనే ముహూర్తం అంటే ఆయన పెట్టుకున్నాడు. చావు అనేది ఆయనకు తెలియదు ఆ విషయం. అబ్బా! ఆ ఆ! విషయం ఆయనకు తెలియదు వాస్తవంగా. ఓకే. సో, వాస్తవంగా గూడా ముహూర్తం అంత గొప్పదండి. అబ్బా! సో, సమయాలని ఉంటాయండి. ఒక ముహూర్తం గనక బ్రహ్మాండంగా ఉంది అని అంటే, కాలిక్యులేషన్స్‌లో ఈజీ అవ్వడం కోసం ముహూర్తాన్ని తీసుకొచ్చారు రెక్నర్‌లో. యాక్చువల్‌గా అయితే ఏం చేయాలంటే, నిర్ణయం చేసినప్పుడు గ్రహ సమయాలు కట్టాలి. ఓకే. మనం ఇక్కడ ఏం పనులు చేసుకుంటామో పైన గ్రహాలు కూడా అవే పనులు చేస్తాయి. హ్మ్. పనులు తోముకుంటాయి, స్నానం చేస్తాయి, పడుకుంటాయి, ఏమైనా తాగుతూ ఉంటాయి, డ్రెస్అప్ అయితూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, సంగీతం వింటూ ఉంటారు, హోమం చేస్తుంటారు, పూజ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఎట్లా పనులైతే నిత్య జీవనంలో ఉంటారో పైన గ్రహాలు కూడా అలాగే ఉంటాయి. హ్మ్. మన జాతకంలో ఉన్నటువంటి అవస్థలను బట్టి అవి మనకు ఫలితాన్నిస్తాయని చెప్పేసి రావణుడు రచించినటువంటి జ్యోతిష్యంలో ఉంటుంది. ఓహ్! సో, ముహూర్త విషయంలో ఏంటంటే ఈజీగా అర్థమయ్యేటట్టు పెట్టారు మనకి. ఇప్పుడు ఉదాహరణకు వృక్షట్క దోషం అంటారు. వివాహం చేసేటప్పుడట 6 ఇంట శుక్రుడు ఉండకూడదని చెప్తారు. 8లో కుజుడు ఉండకూడదని చెప్తారు ఓకే. జనరల్. ఎందుకు ఉండకూడదని గనుక మీరు సమయాలు కట్టండి. ఆ సమయంలో వాళ్ళు నెగెటివ్‌లో ఉంటారు. అచ్చచ్చా! సో, కాబట్టి వాళ్ళు చికాకు మీద, కోపం మీద ఉంటే మనం వాళ్ళని కదిలియడం ఎందుకు? ఓకే. ఏం ఓకే. లేదు అందులో. కదిలియడం ఎందుకు? వాళ్ళు తిడతారు అనవసరంగా మనల్ని. అవసరమా? వాళ్ళు ఓకే. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు లేదా సైలెంట్‌గా ఉన్నప్పుడు మనం కార్యక్రమం చేసుకుందాం. హ్మ్. మనల్ని ఎవరు బ్లెస్ చేస్తారో, ఆ బ్లెస్ చేసే టైమింగ్స్‌లలో వాళ్ళని పోయి కలిసొద్దాం. వావ్! కరెక్ట్. ముహూర్తం అంటే అంతే అండి. అబ్బా! సో, గ్రహాలు మనకు ఫ్రీ టైమ్ ఉండి వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు. కార్యకారకుడు రవిని బాగా పెట్టి ముహూర్తం పెట్టండి. మీ హ్మ్. కార్యక్రమం దిగ్విజయంగా అయిపోతది. రైట్. గురుడిని పెట్టి పెట్టండి. ఆ! వంశవృద్ధి కలుగుతది. ఓకే. శుక్రుడిని పెట్టండి. దానివల్ల మీరు సుఖపడతారు, సంతోషపడగలుగుతారు. రైట్. అంతే. రైట్. ముహూర్త దోషాల్ని హ్మ్. నివారించొచ్చా? ముహూర్త దోషాలంటూ ఉంటాయా? వాటికేమన్నా పరిహారాలు చెప్తారా? అయితే ముహూర్త దోషాలు అనే అంశం ఏందంటే కొంచెం హ్మ్. పెద్ద టాపిక్ అండి. హ్మ్. చిన్నగా చేసి చిన్నగా చెప్పే చెప్పండి. ప్రయత్నం యాహ్! ప్లీజ్. చేస్తాను. ఆ! అయితే ఒక్కొక్క దానికి ముహూర్తంకి రకరకాల దోషాలుంటాయి. అవును. ఇప్పుడు ఒకే దానికి అన్నీ కలిపి ఒకటే చెప్పడానికి అవకాశం ఉండదు. హ్మ్. ఇప్పుడు జ్వరము అనంగానే పారాసిటమాల్ ఏసేద్దామండి అంటే సరిపోదు. అవును. చాలా రకాల జ్వరాలుంటాయి గదా! అవును. టైఫాయిడ్ ఉంటది, మలేరియా ఉంటది, డెంగ్యూ ఉంటది, స్వైన్ ఫ్లూ ఉంటది. రకరకాల జరాలుంటాయి. అవును. అలాగే ముహూర్తాలకు గూడా అండి రకరకాల దోషాలకి రకరకాల నివారణ పద్ధతులుంటాయి. హ్మ్. సో, ముఖ్యంగా చెప్పేదేందంటే తారాబలంలో ఏదైనా దోషం ఉందనుకోండి, హ్మ్. ఆకుకూర గాని, బెల్లం గాని, ఉప్పు గాని దానం ఇచ్చి కార్యక్రమం చేసుకోమని చెప్తారు. ఓకే. ఒకవేళ వివాహ ముహూర్తంలో దోషం ఉందనుకోండి, హ్మ్. వివాహ విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే ముహూర్త దోషం ఒకటేనే అనుకుంటారు. కాదండి. హ్మ్. క్రియాదోషం ఉంటది. మంత్రదోషం ఉంటది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఒక పందిరి వేస్తాం గదా! ఇప్పుడు పందిర్లు లేవనుకోండి. ఇప్పుడు అంతా డెకరేషన్, ఫంక్షన్ హాల్స్ అంతే అయిపోయాయి కాబట్టి గదా! అవును. పందిరి లేదు. ఓకేనా? సో, పందిరి వేసేయడానికి ఒక ప్రామాణికం ఉంటది. హ్మ్. తలంబ్రాల బియ్యం కలపడానికి ఒక ప్రామాణికం ఉంటది. అవును. సో, ప్రతి దానికి ఒక ప్రామాణికం ఉంటది. ఎవరు పడితే వాళ్ళొచ్చి బాషింగం కట్టకూడదు. ఓకే. బాషింగం కట్టడానికి కూడా ఒక ఇది ఉంటుంది. బాబోయ్! ఆ! ఓకేనా? సో, రెండోది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బాయి తరఫు ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మాయి తరఫు ఫ్రెండ్స్ ఉంటారు. మండపంలో సంవత్సర సూత్కులు ఉండకూడదు. ఓహ్! సంవత్సర సూత్కులు ఉండకూడదు. ఇదొక నియమం ఉంది. ఇది పెళ్లి పెళ్లి సమయంలోనా? సమయంలో మండపంలో ఉంటారు గదా! ఆ! అందరం. ఆ! అందులో సంవత్సర సూత్కులు ఉండకూడదు. ప్రేక్షకుల్లోనా? మండపం మధ్యలో? ప్రేక్షకులు ఇక్కడ మండపంలో మెయిన్ మండపంలో. మెయిన్ మండపంలో. మెయిన్ ఓకే. రైట్. మండపంలో. రైట్. రైట్. ఓకేనా? ఆ! తర్వాత మెన్సెస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఉండకూడదు. ఆ! ఆ! గర్భవతులు ఉండకూడదు. ఓకే. ఓకేనా? ఇలా భర్తను విడిచిపెట్టిన వాళ్ళు ఉండొద్దు. ఆ! అంటే వితంతువులు ఉండకూడదు. భర్తను విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉండకూడదు. ఆ! సంతానం లేనటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇలాంటి చాలా విషయాలున్నాయి. రెండోది అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. ఇది కొంచెం చెప్తే కొంచెం యాహ్! యాహ్! ప్లీజ్. బాగుండదు. ప్లీజ్. బట్ అయినా చెప్తున్నా. చెప్పండి. చెప్పండి. మాట్లాడేటప్పుడు ఆ తుప్పిర్లు పడతాయి. అవును. మీరు ఏం చేసినా దాన్ని ఆపలేరండి. ఆపలేము. అవును. ఆపలేరు. ఆ హ్మ్. తుంపర్లు ఖచ్చితంగా పడతాయండి. అక్కడున్న పదార్థాల మీద పడతాయి. అమ్మని! ఏం చేయలేం దానికి. ఆ! ఇలాంటి ఎన్నో రకాల దోషాలుంటాయండి ఒక వివాహానికి సంబంధించి. అబ్బా! అందుకోసం ఏం చెప్పారు మన వాళ్ళంటే, మంత్రాలు తప్పు చదువుతాడు. మంత్రాలు తప్పు చదువుతాడు. అవును. అవును. ఎక్కడో దగ్గర ఒక పొల్లు పోతది. దొర్లుతా అర్థమే ఉంటాయి. అవును. మారిపోతది. అవునవును. అర్థమే మారిపోతది. సో, క్రియాదోషం ఉంటది.
మంత్రదోషం ఉంటది. పదార్థ దోషం గూడా ఉంటది. ఇప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు అందరూ వచ్చి జమేసి దాన్ని అవును. ఊరుకుంట దాన్ని అవును. తలంబ్రాలు పోస్తూ ఉంటారు. ఊదుతుంటారు. ఆ చెంకీలు పోస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి జమ అయితారు. అవును. ఆళ్ళు ఎవరైనా మెన్సెస్‌లలో ఉన్నారా? లేరా? సంవత్సర సూత్రులా మంచా చెడా మనకు తెలియదు. ఆపలేము. మనతోటి కాదది. ఓకే. ఓకేనా? అయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో, దీనికి పరిహారంలో ఏం చెప్తారంటే, పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక దేవతా కళ్యాణం చేసుకోమని చెప్తారు. అచ్చా! దేవతా కళ్యాణం. హ్మ్. వ్రతమో లేకపోతే ఇంటి మామూలుగా లగ్గాలంటుంటారు. సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు వ్రతం గదా! చేస్తూ ఉంటారు ఆ! కదా! ఏదైనా ఒక దేవతా కళ్యాణం చేసుకోవాలి. అంటే ఓకే. అమ్మాయి తరపు, అబ్బాయి తరపు వాళ్ళ ఇలవేల్పు ఉంటది కదా! ఆ అవును. ఇలవేల్పుకి వెళ్లి ఆ బట్టలతోటి వాళ్ళు కళ్యాణంలో కూర్చొని, ఆ దేవతా కళ్యాణ ఆ బ్రహ్మోత్సవాలలో వినియోగించేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఆ విగ్రహాల నుంచి వచ్చిన తలంబ్రాలను, హ్మ్. ఆ తలంబ్రాల బియ్యాన్ని వీళ్ళు ఆశీర్వదిస్తారు. అచ్చచ్చచ్చ! అక్షింతలుగా వీళ్ళని ఆశీర్వదిస్తారు. నూతన ఓకే. వధూవరులను. ఓకే. అలా చేయడం వలన వివాహ దోషం పోతుంది. వివాహంలో జరిగినటువంటి క్రియా దోషం పోతుంది. మంత్రదోషం పోతుంది. అప్పుడు వీళ్ళు చల్లగా ఉంటారు. ఆ ఆశీర్వచనం వల్ల వీళ్ళు బావుంటారు. ఓకే. ఓకే. దాని తర్వాతనే గర్భాధాన ముహూర్తం పెట్టుకోవాలి. అంటే హ్మ్. దాని తర్వాతనే భార్యాభర్తలు కలవాలి. ఓకే. ఫస్ట్ ఎయిడ్ ముహూర్తం ఎప్పుడు పెట్టాలంటే, వివాహం అయిన తర్వాత మీరు వ్రతాలు, పూజలు ఏమేం చేసుకుంటారో ఆచరించి, దేవతా కళ్యాణం కూడా ఆచరించిన తర్వాతనే గర్భధాన ముహూర్తం పెట్టుకోవాలి. శోభనానికి ముహూర్తం ఎందుకు గురుగారు అవసరమా? ఎందుకు ఉండకూడదండి? అంటే దానికి ఎందుకు ముహూర్తం అని? భలే ఉన్నారు. అది అది సృష్టి ప్రారంభమయ్యేది అక్కడి నుంచే. ఓకే. మనం మనం ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే దాని అర్థం అదే. ఓకే. ఇలా నిలబడగలుగుతున్నాము, ఇలా ఉందనంటే దాని అర్థం మూలమే గదండీ! ఓకే. ఇప్పుడు ఈశ్వరుడిని కొలుస్తాం. లింగ రూపంలో కొలుస్తాము. అవును. అమ్మవారిని యోని రూపంలో కొలుస్తాము. అవును. ఈ రెండిటి యొక్క కలయికనే శివతత్వం గదా! ఓహ్! సో, ఓహ్! దాన్ని మనం ఒక నెగెటివ్ ఆలోచనతోటి ఎందుకుంటాం? అచ్చచ్చా! ఓకే. ఆ కలయిక కూడా గొప్పదండి. ఆ కలయిక కూడా దాని గర్భాధాన ముహూర్తం సెపరేట్‌గా ఉంటుంది. ఆ! ఆ! అయితే ఆడపిల్లలకి తల్లి చెప్తదండి. ఆ! నాన్న ఇలా మసులుకోవాలి బిడ్డ, ఇలా ఉండాలి, అవును. ఇలా ఉంటుంది అని చెప్తది. కానీ కొడుకుకు తండ్రి చెప్పలేడు. చెప్పలేడు. అవును. ఓకేనా? మరి వాస్తవమైన విషయం చెప్పాలా? ఇవన్నీ అయ్యగారు చెప్తాడు. అవునా? ఇవన్నీ అయ్యగారు శ్లోక రూపేణ వాటి అర్థాలు చెప్తూ, "నాన్న నువ్వు పడక సుఖం ఇలా అనుభవించాలి నాన్న. ఆ! భార్యను నువ్వు ఇలా తృప్తిపరచాలి. ఈ రకంగా ఉంటుంది నాన్న. అంగం అంటే ఇది" అని ఇట్లా సవివరంగా నిజమా? గర్భాధాన ముహూర్తం ముందు ఓహ్! పూజ చేసి, ఏదైతే మంచం ఉంటుందో, ఆ మంచం కోడులకు పూజలు చేస్తారు. ఆ! ఆ తంతు ఉంది. ఓకే. అది చేసి ఆ పిల్లవాడికి చాలా నియమాలు చెప్తారు. అబ్బా! ఎందుకంటే ఆడది బెరుకుతో ఉంటుంది. అవును. భయంతో ఉంటుంది. అవును. ఓకేనా? అవును. మగవాడి కంటే కొంచెం కొంచెం బెరుకుతో ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. అవును. ఓకే. సో, మగవాడికి ఆ బ్రాహ్మడు లేదా అయ్యగారు ఆ ఇంటి గురువు చెప్తాడు. అవును. నాన్న ఇలా నడుచుకో, ఈ రకంగా ఉండు అని చెప్తాడు. హ్మ్. గర్భాధాన ముహూర్తం గనక లేకుండా ఎలా పడితే అలా కలుస్తే శాస్త్ర ప్రకారం ఏం చెప్పిల్లంటే అవిటి వాళ్ళు పిల్లలుగా పుడతారు. లేదా ఏదో ఒక రోగగ్రస్తులవుతారు. హ్మ్. సరైన సంతానం ఉండదు. ఆ! సంతానం మీతో ఉండదు. ఓకే. సంతానం మీతో ఉండనప్పుడు కనెందుకండి? ఇంకెందుకిగ. సుఖపడనప్పుడు నీకెందుకండి? ఓకేనా? అవును. ఎందుకు సుఖపడాలి? ఇప్పుడు రైట్. ఒక ఎక్కడో ఏదో జరుగుతుంది కార్యక్రమం. అంటే తప్పు పట్టుకోవద్దు అవును. ఇక్కడ. అవును. కామెంట్ చేయకండి దయచేసి. హ్మ్. మా బ్రాహ్మణుల భాషలో జనరల్‌గా చెప్తారు. "సుద్దోరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది" అని అంటారు. హ్మ్. దయచేసి మళ్ళా కింద కామెంట్ చేయకండి. అవును. నేను మిమ్మల్ని ఏమంటలేను. మీ క్యాస్ట్‌ని కులం ఏమంటలేను. పేరుతో ఆ కులం దూషించిన కులం డాక్టర్ పేరుతో నేను సుమన్ శర్మ కులాన్ని గారు. ఏమంటలేను నేను. ఆ! "సుద్దోరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది" అంటారు. ఆ! అంటే నేను వెళ్లి శుభకార్యానికైనా నేను తినలేను. అశుభ కార్యానికైనా తినలేను. అది ఏదైనా తినలేనప్పుడు అది నాకెందుకు? కరెక్ట్. అలాగే ఒక సంతోషం, సుఖం నువ్వనేటువంటిది నీ పిల్లల నుంచి నువ్వు పొందలేనప్పుడు నువ్వు కనడం ఎందుకు అని ఒక మాట. అర్థమవుతుందా? సో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ అవును. కలయిక వల్ల జరుగుతాయి. అబ్బా! మీకు ఇంకో విషయం చెప్తాను. హ్మ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. హ్మ్. గర్భాధాన ముహూర్తాన్ని పట్టి కూడా భార్యాభర్తల ఆయుష్షు, భార్యాభర్తల యొక్క పడక సుఖము, కనే సంతాన సంఖ్య, సంతానం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటదని జ్యోతిష్యంలో చెప్పబడింది. ఇప్పుడు ఆహా! చెప్పండి మనం గర్భాధాన ముహూర్తం పెట్టాలా? పెట్టకూడదా? అర్జెంట్‌గా పెట్టాలి. తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారండి. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. అవునా? నన్ను నమ్మి నా దగ్గరకొచ్చే వాళ్ళకి ఆ! నేను బరాబర్ చెప్తా. ఆ! ఇలా సిగ్గుపడే అంశం గూడా కాదు. అవును. నేను పిల్లవాడికి కూర్చోబెట్టి బాజాప్తా చెప్తా. ఆ! "అరే నాన్న ఇది ముహూర్తము. నీ ఇష్టానికి ఏదో నువ్వు పిచ్చి పిచ్చిగా పోయి నువ్వేదో ఆ! ఊహించుకోనో, లేకపోతే ఆ! ఇంకేదో జేసుకోనో కాదురా నాన్న. ఈ సమయంలో నువ్వు ఏమన్నా యేసుకో." ఇప్పుడు ఇక్కడ ఇట్లా నేను చెప్పడం గూడా తప్పేమో నాకు తెలవదు గానీ నేను రైట్. జెప్పేస్తున్నా. ఆ! నేను చెప్తా, "నాన్న మొదటిసారి ఈ ముహూర్తం ప్రకారం ఇంటర్ కోర్స్ పూర్తి చెయ్యి. ఆ!
వెరీ గుడ్. అయిపోవాలి. ఆ! అలా మొదటిసారి జరిగిన దాంతోటే నీ వంశం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటది. నీ భార్యాభర్తల యొక్క సంబంధం ఆధారపడి ఉంటదని చెప్తా. అబ్బా! తప్పేమీ కాదండి. ఆ! బ్రహ్మాండంగా ఆచరించాల్సింది. ఓకే. బ్రహ్మాండంగా ఆచరించాలి. రైట్. గురుగారు ఇంకొకటి, ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే విడాకులయిపోతాయి. లేదంటే ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే పెళ్ళికొడుకు చనిపోతాడు. లేదంటే పెళ్లి కూతురు చనిపోతది. ఇట్లా కొన్ని గండాలు గూడా చెప్తుంటారు. అట్లుంటుందా గురుగారు? అలాంటి ఇప్పుడు ముహూర్తాలుంటాయా? ఉంటాయండి. ఆ! ఉంటాయి. ఇప్పుడు 9 గ్రహాలున్నాయి కదండీ! అవును. 9 గ్రహాలలో శుభగ్రహాలు ఏంటి అంటే గురువు, శుక్రుడండి. ఓకే. శుభాన్నిచ్చేవారు. హ్మ్. అలాగే పాపగ్రహాలున్నాయండి 2. హ్మ్. కుజుడును, శని. హ్మ్. రవి, చంద్రుడు, బుధుడు వీళ్ళని నైసర్గిక శుభులంటారు. హ్మ్. వాళ్ళు సందర్భాన్ని బట్టి మంచిగుంటారు. సందర్భాన్ని బట్టి చెడుంటారు. ఓకే. బట్ ఓవరాల్‌గా మనకు చెడు గ్రహాలు 2 అండి. ఒకటి ఓకే. కుజుడు, 2 శని. హ్మ్. మనము మంచి జరగకపోయినా పర్లేదండి కొన్ని ముహూర్తాలలో గుర్తుపెట్టుకోండి. మంచి ఓకే. జరగకపోయినా పర్లేదండి. ఈ కుజుడు, శనిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి మాత్రం పని చేయొద్దు. అవునా? దానితోటి ఆయుక్షీణం కలగొచ్చు, తగాదాలు కలగొచ్చు, ప్రమాదాలు కలగొచ్చు, వంశహీనం కలగొచ్చు. ఎన్ని రకాలు కలగాలో అన్ని రకాలుగా కలగొచ్చు. బా! అర్థమవుతుందా? ఇదంతా ఎందుకండి? నేను ఉదాహరణకు చెప్తున్నానో లేదా నా రిసర్చ్ ఓరియెంటెడ్‌గా రైట్. చెప్తున్నాను రైట్. అనుకోండి. రైట్. సమంత నాగచైతన్య అది ఉంది గదండీ! అవును. విడాకులకి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం ఒకంతు కారణమైతే, ఆ నిర్ణయం చేసిన ముహూర్త దోషం గూడా వాళ్ళకి పడ్డది. బా! అందుకే వేణుస్వామి గారు టక్కున దాన్ని క్యాచ్ జేసిండు. ఆ! నేనైతే వేణుస్వామి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ జేస్తా. ఆ! అంటే ఎవ్వరు క్యాచ్ చేయకముందుగా ఆయన క్యాచ్ జేస్తాడు ఆ విషయాలను. అవును. ఓకేనా? సో, ఆయన ఎప్పుడైతే బయటికి కొంత న్యూస్ బయటికి రాంగానే పలానా రోజు పెళ్లి అనే ముహూర్తం బయటికి రాంగానే, ఆ! ఆయన పసిగట్టి ముందే చెప్పి పడేసాడు. బా! వాస్తవంగా. ఆ! ఎందుకు 100% ఆ ముహూర్తం యొక్క ఎఫెక్టే. అందులో డౌట్ ఏం లేదు. కాదండి, అంత పెద్దవాళ్ళు దోషమున్న ముహూర్తం ఎలా పెట్టుకుంటారు సార్? వాళ్ళు దోషం అనే విషయం వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? ఓకే. వాళ్ళకెందుకు అవగాహన ఉంటది? అంటే పెద్ద పెద్ద పండితులతోనే పెట్టించుకుంటారు గదా! వాళ్ళు మామూలుగా. ఉంటది. అట్లా ఉండదండి. ఆ! పండితులను బట్టి ఉండదని. ఇప్పుడు ఆ! అట్లా అంటే జ్యోతిష్యానికి అధిపతి దేవతలందరికి గూడా గురువైనటువంటి వాడు బృహస్పతి. అవును. ఆ బృహస్పతి కాండవవనం పెడితేనే దగ్ధమైంది. హ్మ్. అదే బృహస్పతి బ్రహ్మ యొక్క బిడ్డకు పెళ్లి ముహూర్తం పెడితేనే పెళ్ళైన రోజే వైధవ్య ప్రాప్తి పొందింది. ఓడియమ్మ! సో, బృహస్పతికైనా సాధ్యం గాదండి ముహూర్తం నిర్ణయం జేయడం. సో, హ్మ్. వాళ్ళ కర్మ అంతే దాన్ని మనం ఏం చేయలేం. పండితులను మనం అక్కడ మనం అనాల్సిందేమీ లేదు. ఓకే. హ్మ్. ఓకే. వీలైనంత వరకు మనం కాన్షియస్‌గా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ జేసుకొని, రైట్. కొంచెం రిసర్చ్ ఓరియెంటెడ్‌గా పెట్టుకొని, ఈ ముహూర్తం ఎట్లా ఏందనేది చూసుకోవాలి. నేను ఇంకా ఇప్పుడు అసలు నేను ఒక 18 ఇయర్స్ అవుతుంది. అవును. నాకో నియమం. ఆ! నేను పెళ్లి కార్డ్ గాని, గృహప్రవేశం గాని ఏదైనా గాని నన్ను ఇన్వైట్ జేస్తే నేను ఫస్ట్ కార్డ్ తీసి ముహూర్తం జూస్తా. ఆ! ముఖం మీద చెప్తా. సారీ అండి నేను రానండి అని జెప్పేస్తా. ఆ! ఈ ముహూర్తం బాలేదు నేను రానండి అని జెప్పేస్తా. నా నియమం అది. నేను 18 సంవత్సరాలలో ఒక తప్పుడు ముహూర్తానికి నేను కార్యక్రమానికి అటెండ్ కాలే. అబ్బా! అంతే. మరి నిర్మూమాటని చెప్తా. మార్చుకోమని చెప్పరా వాళ్ళకి? చెప్తా. ఆ! చెప్తా. తిట్టుకుంటారు. ఆ! గురుక్కుంటారు. ఆ! ఎనక పోయి తిడతారు. తిట్టనియండి అనుకుంటా. ఎందుకంటే తెలిసి ఇది తప్పని చెప్పకపోతే పైన టిక్ పడతది నాకు. మీ లెక్క ఆ! రాస్తుంటారు. ఆ టిక్కేసేస్తాడిగ. నాకు దోషం కింద ఆ టిక్కేసేస్తారు. రైట్. రైట్. ఎందుకు? ఇప్పుడు ఓకే. తెలవకనే అజ్ఞానతో కృతానామని మనం తెలుసో తెలవకో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. అవును. ఇక తెలిసి తప్పెందుకు చేయాలి? రైట్. నిర్మూలమాటని చెప్తా. వాళ్ళు మార్చుకుంటే మార్చుకుంటారు. మార్చుకోకపోతే మార్చుకుంటారు. రెండోది నా పద్ధతి ఏంటంటే ఏదైనా ఒక తప్పు అని నాకు అనిపించిందనుకోండి, ఆ పెళ్లి కార్డ్ పెట్టుకొని నేను నోట్స్ రాస్తా. అచ్చా! ఓహ్! నేను రాస్తా నోట్సు. ఓకే. ఈళ్ళకెలా జరగబోతది? ఏంటిది? ఫస్ట్‌ది అబార్షన్ జరుగుతది. లేకపోతే ఇట్లా రాసి పెట్టేస్తా. నేను మళ్ళా ఇవి ఎంక్వైరీ చేసుకుంటా. వీళ్ళు వీళ్ళు మన మంచిగున్నారా? ఏంది? దీని సంగతి ఏంటిదని కనుక్కుంటా. హ్మ్. కనుక్కొని నాకు ఇలా రాసిన పాయింట్స్‌లో ఏం మ్యాచ్ అయినాయో చూసుకొని టిక్స్ పెట్టుకుంటా. ఓహ్! ఎవ్వరైనా కాదండి. నేను కాదండి. ఏ జ్యోతిష్యుడైనా అండి. 70 ఏండ్లొచ్చినా గాని ప్రతి అంశం రిసర్చ్ చేయాల్సిందే. ప్రతి చేస్తూనే అంశం ఉండాలి. ఆ! నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి మీరేంటండి అనంటే, మీలాంటి వాళ్ళకి నేను ఎదురుపడ్డప్పుడు ఆమె ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ అండి. అవును. అవును. నేను జ్యోతిష్కుడినండి అని ఏదో గర్వంగా ఏదో అహంకారంగా చెప్పుకున్నట్టు అంటారు గానీ, అవును. నిజంగా చెప్పాలంటే మీరేం చేస్తారండి అంటే, నేను జ్యోతిష్యాన్ని అభ్యాసం చేస్తున్నా అని చెప్పాలి. నేను అచ్చా! జ్యోతిష్యం నేర్చుకుంటున్నాననే చెప్పాలి. ఓహ్! జ్యోతిష్యం వచ్చని ఎవరంటారండి? ఎవ్వరికీ రాదు. నేర్చుకుంటూనే ఉండాలి. అబ్బా! అనుభవం ప్రకారంగా చెప్పాలి. ఇలా రైట్. గాదు ఇది అని కొంచెం చెప్పాలే సర్ది గానీ, చెప్పాలి. రైట్. అయిపోయిందండి నేను చెప్తే ఇవన్నీ గాదండి. కాదు. 100% కాదు. రైట్. ఈ మాఘమాసం మొదలైంది. పెళ్లి ముహూర్తాలు బ్రహ్మాండంగున్నాయి. ఈ సంవత్సరం 100 పైనే ముహూర్తాలున్నాయంట. ఈ సంవత్సరం చాలా రేర్ అంట. అన్ని ముహూర్తాలున్నాయంట. ఈ ముహూర్తాలలో
విశిష్టమైనది, ముఖ్యమైన ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? అ అలా ఉండదండి. హ్మ్. ఒక పర్టిక్యులర్ ఆఫ్ డే తీసుకొని ఇది అద్భుతము అనడానికి అంశం లేదండి. ఆ! ఎందుకంటే అది అద్భుతం అయ్యుండొచ్చు. అది నీకు సూట్ అవ్వాలి కదా! ఓహ్! అదోటుంటదా మళ్ళీ? అదోటుంటది కదా! అచ్చచ్చా! ఇప్పుడు ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక బిర్యానీ ఉందండి. అవును. చాలా మంది పారడైజ్ బిర్యానీ అంటారు. అవును. పారడైజ్ బిర్యానీ అద్భుతంగా ఉండొచ్చు. అవును. నాకు నచ్చాలని లేదు కాదండి. నేను ఓకే. ఇష్టపడాలని లేదు కదా! సో, ఒక ముహూర్తం అద్భుతం అని ఎలా నిర్ణయం చేస్తారు అంటే, వాళ్ళ తారాబలాలను, వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలకు అది వాళ్ళకి అద్భుతం అవుతుంది. అచ్చచ్చా! సరే ఒక కాన్స్టెంట్‌గా ఒక డేట్ తీసుకొని, ఆ! రాండమ్‌లో ఈ డేట్ అండి, ఇది అద్భుతం అండి, ఎవరికైనా పనికొస్తదండి అని ఉండదండి. ఉండదా? ఓకే. ఉండదు. అలా ఆ! ఉండదు. అది చాలా తప్పు మాట. ఓకే. ఓకేనా? సో, కాపోతే ఏందంటే, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. ఓకే. ఏ బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తం అయినా పర్వాలేదు. ఏ ముహూర్తం అని మళ్ళా నేను అనకూడదు. అది అనకూడదు. చెక్ చేసుకోవాలి. అచ్చా! అయితే ఎవరికి ఈ ఆ! సందర్భంలో కొంతమంది అంటే మీరు అంటే ఆలోచన చేయండి. యాహ్! కొంతమంది పురోహితులకి లేదా కొంతమంది జ్యోతిష్కులకి నేను తెలుసుకున్న అంశాన్ని మీ సందర్భంగా మీ వేదికగా చెప్తున్నాను. హ్మ్. గత 5, 6 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి మేష లగ్నానికి పెళ్లి ముహూర్తం చేస్తున్నారండి. ఓకే. మేష లగ్నానికి. లగ్నాధిపతి కుజుడు. ఓకేనా? ఆ! మేష లగ్నం ఏ శుభకార్యాలకు పనికిరాదు. అవునా? యుద్ధానికి తప్పితే, ప్రయాణానికి తప్పితే అది ఏ శుభకార్యాలకు పెళ్లి ఒక పనికిరాదు. యుద్ధమే గదా! సో, అయితే పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు. ఆ! అయితే స్టార్టింగ్‌లో మా శిష్యుడే నన్నడిగాడు. ఒక పంచాంగంలో జూసి. అంటే నేను ఆచరించే పంచాంగమే మళ్ళది. ఆ! వేరే వాళ్ళు గూడా కాదు. నేను ఆచరించే పంచాంగంలోనే మేషలగ్నం జూసి, "అదేంది గురుగారు మీరు నాకు నేర్పడమేమో మేషలగ్నం పెట్టొద్దని జెప్పారు. మరి మీరు ఇదే పంచాంగాన్ని ఫాలో అయితారు. మరి ఇదే పంచాంగంలో మేషలగ్నం ఉంది. మరి ఇదెట్లా?" అన్నాడు. నేనేం జేశాను, దీనికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఒకసారి రెఫర్ చేశాను. ఆ! ఎందులో మేషలగ్నం లేదు. ఆ! మరి ఇక్కడితోటి ఇది ఆపితే సరిపోతదని కొంతమంది సిద్ధాంతులను ప్రత్యేకంగా వెళ్లి కలిసాను. వాళ్ళడుగుతే ఏమన్నారు, "నాన్న ఇగ మనం చర్చలు చేయలేమురా నాన్న. అర్థం చేసుకో." అంటే నేను ఓకే. అడిగిన వాళ్ళు ఒక 60, 70 ఏళ్ల వయసున్నోళ్ళు. అచ్చచ్చా! ఆ! వాళ్ళేమన్నారంటే, "నేనైతే నా జీవితకాలంలో ఇప్పటివరకు మేషలగ్నం పెట్టలేదు. హ్మ్. నేనైతే పెట్టలేదు. ఆ! మన పంచాంగాలలో గూడా ఎప్పుడు గూడా ఈ మేషలగ్నం ఇవ్వలేదు. అవును. ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెడుతున్నారు. కానీ వాస్తవంగా అయితే ఇది పనికొస్తది, పనికిరాదని మనం చర్చ చేయలేమురా నాన్న. ఎక్కడో ఏదో ప్రామాణికమో, ఏదో ఎక్కడో చిన్న ఆధారమో, శ్లోకమో దొరకబెడతారు. ఆ! దాని అనుగుణంగా పెడతారు. ఇది చర్చ మనం గెలవలేము. ఇది ఇది గుడ్డు ముందా, కోడి ముందా చేత అంటే అవును. చర్చ అవును. అవును. చేయలేము. హ్మ్. నీకు నచ్చనప్పుడు నువ్వు రిసర్చ్‌గా వెళ్ళిపో. ఓకే. మేష లగ్నం నువ్వు 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 అఫెండ్ చేస్తున్నావు. వద్దు అంటున్నావు. నీ కారణాలేందో నువ్వు వెతుక్కుంటూ పో గాని, హ్మ్. నువ్వు ఎవరిని అనడానికి ఏమి ఉండదురా నాన్న అని హ్మ్. అన్నాడు. సరే ఓకే. మనం లోక సమ్మతం ఇప్పుడు అందరిని అంతే ఎదిరించైతే గదా! మనం అనలేం గదా! అని చెప్పి నేనేం చేశానంటే, మేషలగ్నం పెళ్ళైనోళ్ళే రాసుకుంటూ వచ్చాను. మేషలగ్నం వివాహమైనటువంటోళ్ళయి కొన్ని రిసర్చ్ చేసుకుంటూ వచ్చాను. వెరీ నైస్. ఆ! రెండోది మరి మేషలగ్నం కరెక్ట్ అయితే, మన పూర్వీకులు ఎవరో మేషలగ్నంలో పెళ్లి చేసి ఉండాలి గదా! వాళ్ళు మనకంటే సమర్థులు గదా! అంతే గదా! అవును. వాళ్ళు మనకంటే మహా నిష్టవంతులు గదా! అవును. అని ఏం చేసినాను చాలా రకాల పంచాంగాలలో 1960, 65 నుంచి పంచాంగాలు రిఫర్ చేశాను. ఏ పంచాంగాలలో మేషలగ్న ముహూర్తం లేదు. అబ్బా! కేవలం ఈ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచే ఈ మేషలగ్న ముహూర్తం ప్రాచుర్యంలోకొచ్చింది. ఆ! మరది ఎవరు పెట్టిండ్లో, ఎందుకు పెట్టిండ్లో దాని ఆధారం గూడా నాకు ఈ రోజు వరకు తెలవదు. ఆ! సో, నేనేం చెప్తానంటే నన్ను నమ్మే వాళ్ళకి మేషలగ్నం పెట్టకండి దయచేసి. ఓకే. 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 ఎందుకంటే పెళ్ళిళ్ళయితున్నాయి. అవును. మీరేం ఆలోచించుకుంటున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టినాం, పెళ్లి అయిపోయిందని అనుకుంటున్నారు. అవును. కాదు డిఫెన్స్ ఒస్తున్నాయి. ఇబ్బంది కలుగుతున్నాయి. అవును. అబార్షన్స్ అవుతున్నాయి. అవును. భార్యాభర్తల మధ్యలో పడక సుఖం సరిగ్గుండట్లేదు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర నివసిస్తున్నారు. అవును. ఆ! భార్య ఏమో ఫారెన్ ఎళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈమెకు వీసా రావట్లేదు. అవును. లేదా ఈమె బెంగుళూరులో ఉద్యోగం చేస్తే వాడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవును. ఏదో ఒక కారణం చేత కలవటం లేదు. అబ్బబ్బబ్బా! చాలా ఉన్నాయిలెండి. ఆ! అవును. ఆ! సో, చాలా రకాలైనటువంటి మానసికమైన ఇదే వస్తున్నాయి. ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, మేషలగ్నం వద్దని నేనంటే మీరు వినమని నేను అనటం లేదు. హ్మ్. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద పెట్టండి. రైట్. రైట్. ఎవరైనా అంతకుముందు మేషలగ్నాలు ఏమైనా ఉంటే తీయండి ఒకసారి. మీకు కూడా మీరు రిసర్చ్ చేసి రైట్. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కానీ దీని వేదిక మీద నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా మేషలగ్నం మాత్రం పెట్టకండి. రైట్. రైట్. గురూజీ ఈ మధ్య చాలామంది మతాంతర, కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకునే క్రమంలో ఏం చేస్తారంటే, వీళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కరెక్టేనా ఇట్లా చేసుకోవడం అనేది పద్ధతేనా? నాకు తెలిసి దీనంత దౌర్భాగ్యం ఇంకోటైతే లేదు. బా! దౌర్భాగ్యమే. ఆ! ఇగ దానికంటే అంతకంటే ఏం లేదు. బా! ఇప్పుడు
ఇప్పుడు ఏదైనా ఒక సంస్కరణ అనేటువంటి చేసేదానికి దానికో ప్రాముఖ్యత ఉంటది. హ్మ్. దానికో మంత్రం ఉంటది. దానికో తంత్రం ఉంటది. దానికొక క్రియ ఉంటది. దానికో పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయి. హ్మ్. నీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చేసుకొని నేను మళ్ళా చేసుకుంటా. నేను అక్షరాభ్యాసం 2 సార్లు చేసుకుంటా. నేను అన్నప్రాసన 2 సార్లు చేసుకుంటా. ఇదేమో ఆలోచన విధానం. హ్మ్. 2 పెళ్ళిళ్ళు ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ! స్వధర్మ నిధనం శ్రేయః పరధర్మో భయావహ భయావహ. అని ఒక అవును. ఒక పదం ఉంటది. మన ధర్మాన్ని ఆచరించాలి. పరధర్మాన్ని గౌరవించాలి. హ్మ్. గౌరవించమనంటే ఇండ్ల పోయి మళ్ళా అండ్ల పోయి కూడా ఆచరించమని అర్థం కాదు. అది హ్మ్. దౌర్భాగ్య స్థితి అది. ఒకసారి పెళ్ళైనాక రెండోసారి చేసుకోవడం ఏంటండి? చండాలం హ్మ్. కాకపోతే. హ్మ్. అది వినడానికి కూడా కొంచెం కరెక్ట్ కూడా కాదు. ఓకే. వేడుక చేసుకోండి. ఆ! మీరు కావాలంటే వేడుక మీరు చేసుకోవచ్చు. ఆ! రకరకాల వేడుకలు చేసుకోండి. ఇప్పుడు ఆ! ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళున్నారు ఒకళ్ళు. రెడ్డీస్ ఉన్నారు. ఆ! వాళ్ళేం చేశారో తెలుసా? తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అవును. వాళ్ళేం చేశారు తిరుపతిలో పెళ్లి చేసుకొని, కొంతమందినేమో తీసుకొని వెళ్ళి మాల్దీవ్స్‌లో ఒక టైప్ ఆఫ్ పార్టీ చేసుకున్నారు. కొంతమందిని తీసుకొనెళ్ళి గోవాలో పార్టీ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. దట్ ఈస్ ఫైన్. ఆ! ఓన్లీ పెళ్లి తిరుపతిలో చేసుకున్నారు. మళ్ళా కొంతమందికి సంబంధించిన ముఖ్యమైన కపుల్స్‌ని తీసుకొని పోయి అదేదో రాజస్థాన్‌లో అదేదో చాలా కాస్ట్‌లీ అవునవును. ఆ! హోటల్ అట ఆ! అది. ఆ! అందులో అంటే 3 రకాల వేడుకలు చేసుకో వేడుకలు మీరు 100 చేసుకోండి. 100 చేసుకోండి. అవును. కానీ పెళ్ళిళ్ళు 2 చేసుకోవడం ఏంది? అవును. అవును. సాంప్రదాయాలు 2 అవును. ఆచరించడం అంటే ఏంటిదది? ఆ! అది అది సరైనటువంటి విషయం కాదు. అది దౌర్భాగ్యం అది అంతే ఇగ. రైట్. చాలా మంది గురుగారు అవివాహితులుగా మిగిలిపోతుంటారు కదా! దానికి అంటే వాళ్ళ మానసిక పరమైన ఇష్యూలేనా? లేదంటే గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? చాలామంది ఏమనుకుంటారంటే, ఒక జాతకంలో ఏదైనా దోషం ఉంది గావచ్చు. ఆ! వీళ్ళకు అవ్వలేదు అని అనుకుంటారు. ఆ! ఆ ఒక్క జాతకాన్ని బట్టి ఉండదండి. ఓకే. వాళ్ళ తల్లిదండ్రుల జాతకం బట్టి కూడా ఆధారపడి ఉంటది. అవునా? వాళ్ళకి ఎలాంటి సంతానం కలగాలి. ఆ సంతానం కలిగే ఇబ్బందులు కూడా తల్లిదండ్రుల జాతకంలో దోషం ఉంటది. వాళ్ళ ఓహ్! వీరి జాతకం ప్రకారం కూడా దోషం ఉంటది. సో, ఓకే. ఒక జాతకాన్ని చూసి వీరికి జాతకంలో ఈ గ్రహస్థితి బాగాలేదు. కాబట్టి వీళ్ళకి పెళ్లవ్వదనో, లేదా పిల్లలెవరనో డిసైడ్ చేయకూడదు. హ్మ్. వాళ్ళ తండ్రి జాతకంలో, తల్లి జాతకాన్ని బట్టి ప్రభావం కూడా వీళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో, ఉదాహరణకి పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉందనుకోండి హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, ఆ పుట్టే పిల్లలు వాళ్ళకి గూడా ఇబ్బంది కలుగుతది. దాని తర్వాత సంతానానికి గూడా ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. సో, ఉండదు. సో, ఒక జాతకాన్నే రైట్. తీసుకొని బేస్‌గా తీసుకొని ఇలా జరుగుతుందండి అని చెప్పకూడదు. ఓకే. మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ యొక్క హారోస్కోప్ కూడా చూసుకొని ఓకే. మనం చెప్పాలి. రైట్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య చాలా బాగా ఎక్కువ చేస్తున్నారు. ఇది మంచిదేనా? ఇంతకుముందు ఒక పదం వాడానండి దరిద్రం అని చెప్పని. అవును. దౌర్భాగ్యం అని అవును. కూడా. ఇది అవును. అంతకంటే దౌర్భాగ్యం ఆ! ఇది. ఇది అంతకంటే దౌర్భాగ్యం ఇది. ఓకే. చండాలమైనటువంటి విషయం అండి. ఆ! ఎందుకంటే మంత్ర రూపేణో భార్యాభర్తల మధ్యల అంటే జరగబోయేటువంటి వివాహానికి ముందే లగ్నపత్రిక చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఒక మంత్రాలు ఉచ్చరిస్తారు ఓకే. బ్రాహ్మణులు. ఆ! అలా ఉచ్చరించినప్పుడు ఆ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ఒక తంతులో ఒక అద్భుతమైన శక్తి పుడతదట. ఓకే. సో, వధూవరులు అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీనారాయణ. సాక్షాత్తు లక్ష్మీనారాయణ. చాలామంది మనం వివాహానికెళ్తాం కదా! వివాహానికెళ్ళినప్పుడు ఏమంటారంటే, "వచ్చి మా మా వ ఆశీర్వదించండి. మా బిడ్డ పెళ్ళికొచ్చి ఆశీర్వదించండి." ఆ! కాదండి. కాదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వాళ్ళు. ఓహ్! వాళ్ళకు ఇలా పూలు చల్లి మనం దండం పెట్టి వెళ్ళిపోవాలి. అచ్చచ్చచ్చా! వాస్తవం మనను ఆశీర్వదించడం కాదు. ఓకే. వాస్తవంగా. కానీ వాడుక భాషలో చెప్తే ఇగ ఎవరు అట్లా వినరు. అదే. ఎవరు వినరు. అవును. బట్ వాస్తవమైన విషయం అయితే అది. వాహ్! సో, వాళ్ళను మనం దేవుడు, దేవతలుగా తీసుకుంటే, ఈ దేవుడు, దేవతలను పోయి ఆడ గోవాలలో తిరుక్కుంటా, ఆడ తిరుక్కుంటా, ఈడ తిరుక్కుంటా, ఆడేమైనా ఫోటోలు దిగుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, అది చాలా వినడానికి కూడా చాలా అసహ్యంగా, అవును. జుగుప్సకరంగా ఉంటుందండి వాస్తవంగా అయితే. అవును. ఇది వాస్తవంగా ఒక సనాతనమైనటువంటి ధర్మము. మన హిందూ సాంప్రదాయం అయితే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదండి. ఒప్పుకోదు. ఇప్పుడేమైనా అంటే ఫోటోగ్రాఫర్లు తిట్టుకుంటా పెడతారు. అవును. "ఏ అయ్యగారు మీరు మా పొట్ట కొడతాన్లు. మీరు అనవసరంగా" అని చెప్పని కింద అవును. ఫోటోగ్రాఫర్లు ఇంకా కామెంట్ చేస్తారేమో ఆ! నాకు తెలవదు. ఆ! బట్ నేనేమంటున్నానంటే ఇది సరైన విధానం కాదు. కాదు. ఇప్పుడు రేపు నా బిడ్డ పెళ్లి ఉందండి. నేను ఈ సంవత్సరంలో చేద్దామని అవును. అనుకుంటున్నాను. అవును. రేపు నా బిడ్డ పెళ్లి అయితే నా బిడ్డకి చెప్పిన నేను. ఇప్పుడే ఆ! చెప్పిన. ఆ! బిడ్డ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటది. రైట్. నువ్వు పెళ్లయినంక నీకు ఇంకెన్ని ప్రాంతాలు తిప్పమన్నా అన్ని ప్రాంతాలకు వీడియో తిప్పుతా, ఆ! ఫోటోస్ చేపిస్తా. ఓకేనా? ఆ! ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఉండదు. వెరీ గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. ఎందుకంటే అలా కలవకూడదండి. హ్మ్. అలా అసలు చూసుకోకూడదు. ఓహ్! దీనికి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇది శాస్త్రంలోనే ఆ! చెప్పబడింది. మనం జనరల్‌గా మనం హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనం ఇష్టమైన దాన్నో, లేదా మన అనుభూతి పొందడం కోసం మనం ఒక కల రూపేణ మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దాన్ని మనం ఏం చేయలేము అది. అవును. సో, ఒక ఒక అమ్మాయిని చూస్తే అందంగా చక్కగా కనపడితే
అది తెలియకుండానే దాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. అవును. అవును. ఇప్పుడు ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కాదు. అవును. తప్పు ఆలోచించడం వేరు, తప్పు చేయడం వేరు. చేయడం వేరు. యెస్. ఓకేనా? అందరం తప్పు ఆలోచిస్తాం. అవును. ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కానీ మన పెరిగిన వాతావరణం, మన చదువు మనకు నేర్పే కరెక్ట్. సంస్కారాన్ని బట్టి, మన నడవడికను బట్టి తప్పు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. అవును. ఒక అమ్మాయి చక్కటి అందమైన అమ్మాయి పోతుంటే నేను చూడనా? మీరు చూడరా? అంతే గదా! ఇదేమైనా అవును. పెద్ద గొప్ప విషయమా? అవును. మనం మనం మనకు కూడా ఉంటది గదండీ! అంతే గదా! కానీ ఏదో ఒక కామెంట్ చేస్తే అది మన సంస్కారహీనత. కరెక్ట్. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి. అలా ఊహించుకుంటూ ఉంటాం గదా! సహజంగా అవును. గూడా. అవును. సో, వరుడు చిత్రం ఇది అని అమ్మాయికిచ్చి, అమ్మాయికి వరుడు చిత్రం అని, లేకపోతే వరుడికి ఇగో ఈ అమ్మాయి చిత్రం ఇది అని జనరల్‌గా ఎనకట పూర్వం అవును. ఇచ్చేది. అవును. కలలో కూడా భర్తనే ఊహించుకునేవారు. హ్మ్. నా భర్త, నా భర్త అనేదే అవును. వాళ్ళ ఆలోచనలలో, ఊహలలో గూడా ఉండేది. అవును. సో, జనరల్‌గా మనం ఇప్పుడు ఈ సైన్స్‌కొచ్చేవరకు మన హార్మోన్స్ అని, మన కోరికలని, ఆలోచనలని 100 అంతే గదా! చెప్పుకుంటున్నాం అవును. కదా! అవును. నిజంగా కూడా వాళ్ళను అలాగే ఊహించుకుంటూ వివాహ మంత్రాలతోటి మంచిగా బ్రహ్మాండ జీలకర్ర బెల్లం పెట్టి, ఆ తంతుతోటి, ఆ క్రియలతోటి జరిగినటువంటిది ఏదైతుందో, ఒక తెలివనటువంటి అద్భుతమైన ఆకర్షణ ఉంటది. అవును. అందుకే ఎంత గుడక తెచ్చినా కలిసుంటది. హుహు. ఓకేనా? సో, ముందే కలిపి దాన్ని ఖరాబ్ చేయొద్దు. రైట్. ఆ బంధాన్ని గాని, ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఆకర్షతను ఖరాబ్ చేయకూడదు. ఓకే. వాళ్ళు చాటుగా చూసుకోగలగడానికి ఇష్టపడగలరు. అది. అది. ఆ పెళ్లిలో కలిసిన తర్వాతనే ఆ ముచ్చట, ఆలోచన విధానం ఉండగలగాలి. ఓకే. సో, ప్రీ షూట్ చేస్తే వాళ్ళెంత ఓపెన్ అప్ అయిపోతారంటే అంత ఇంకా ఓపెన్ అప్ అయిపోయాయి అయిపోతారు. అసలు. అవును. ఇప్పుడు జనరల్‌గా అండి ఒక స్పర్శ ఎంత గొప్పగుంటదండి అవును. అవును. జనరల్‌గా. అవును. అంటే ఇప్పుడు నేను ఈ జ్యోతిష్యుడిగా నేను ఇలా మాట్లాడుతున్నారు. అయ్యగారేంది ఇలా అయ్యయ్యో! మాట్లాడుతున్నారు. జ్యోతిష్ఠైతే నిజంగా ఆ! అంటే శాస్త్రంలో చెప్పారండి. సార్ మొదటి స్పర్శ దేవాలయాల మీదనే భూత ఆ! బొమ్మలేసేవాళ్ళు మొదటి మనోళ్ళు. స్పర్శ అండి. అవును. మొదటి స్పర్శ అది. హ్మ్. దాన్ని నువ్వు తీసుకపోయి ఎక్కడనో ఏ ఊర్లోనో, ఎక్కడో ఏదో నువ్వు షూట్‌లని చెప్పి నువ్వు చేసుకుంటే అది ఎంత అధ్వానం అండి అది. శ్మశానాల్లో జేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లలో జేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌లని. పిచ్చి అసలు ముదిరిపోయిందసల. సో, ఇంకొకటి ఆ! నేనివ్వగలిగే సలహా ఏంటంటే, ప్లీజ్. ఒక గొప్ప వ్యవస్థ అండి. ఒక మంత్రాలతో కూడుకున్నటువంటి కలయిక ఉంటదండి ఆ మండపంలో. అవును. దాన్ని మిస్ అవ్వకండి. ఆ మ్యాజిక్‌ని మిస్ అవ్వకండి. సూపర్. సూపర్. నేను ఇవ్వగలిగే సలహా. రైట్. ఇంకొకటి, ఇంకొక సమస్య గూడా. పెళ్లి జరుగుతుంటది. ఫోటోగ్రాఫర్‌ల హడావుడి చాలా ఎక్కువుంటది. మళ్ళొకసారి మూడేస్తుంటే గూడా ఇటువైపు నుంచి ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళే డిసైడ్ జేస్తుంటారు. సినిమా ఇప్పుడు ఒకప్పుడు అయ్యగారు డిసైడ్ జేస్తే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్‌లు డిసైడ్ జేస్తున్నారు పెళ్లెలా జరగాలనేది. ఇది ఏమన్నా దోషాలకు కారణం అవుతదా? దీనికి దోషాలకేం సంబంధం లేదండి హ్మ్. వాస్తవంగా. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మెమోరీస్, అవును. మెమోరీస్. హ్మ్. రేపు మనవడు, మనవరాలొచ్చే టైం వరకు ఆ ఆల్బమ్ జూసుకున్నా, ఆ వీడియోస్ జూసుకున్నా అవును. అదొక రకమైన తృప్తి కలుగుతది. అవును. తప్పేం కాదది. ఓకే. నేను ఫోటోగ్రాఫర్‌లను గూడా ఇక్కడ తప్పు పట్టేదేం లేదు. ఓకే. నేనేం జెప్తున్నానంటే, ఈ ఫోటోగ్రాఫర్‌లకి ఈ దీని ముఖంగా నేను జెప్పాలనుకునేదేంటంటే, దయచేసి ఈ షూస్ యేసుకొని మండపంలోకి ఎక్కకండి. ఓకే. రెండోది ఫోటోలు తీసుకుంటా మీ కాళ్ళని అయ్యగార్‌లాగా తగిలియకండి. ఓకే. ఇది చాలా చండాలమైన విషయం. ఓకే. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ! నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. నేను హ్మ్. వాళ్ళకి గూడా చెప్తాను. మీరు చెప్పులు కింద ఇప్పి పైన మండపంలోకి ఎక్కండి. ఆ! అయ్యగారికి కాళ్ళు తగిలియకండి. హ్మ్. దయచేసి. ఎందుకంటే ఇటు బెండయ్యి, అటు బెండయ్యి ఎట్లా పడితే అట్లా పిచ్చి అవును. పిచ్చిగా అవును. చేస్తుంటారు. అవును. రెండోది జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత మిగతాది ఏదున్నా గూడా వేడుకనండి. ఆ హ్మ్. వేడుక క్యాప్చర్ చేసుకోండి. ఇటు చేసుకోండి. చూడమనండి, అటు చూడమనండి. ఆ ఫాగు పెడతారు ఒకటి. అవును. చేసుకోండి. హ్మ్. ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఆక్షేపించడానికి ఏం లేదు. హ్మ్. కానీ అసలైనటువంటి తంతుకు అడ్డంక తీసుకొనొచ్చి చేయకూడదు. కరెక్ట్. అవును. ఇది ఆచరిస్తూ, ఈ అవును. సాంప్రదాయాన్ని ఆచరిస్తూ, ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ హ్మ్. అవి కూడా క్యాప్చర్ చేసుకోండి. ఓకే. కానీ దానికి దోషానికైతే సంబంధం లేదు. హ్మ్. సో, చాలామంది గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. హ్మ్. అట్లా చేసుకోవచ్చా? గుళ్ళో పెళ్లి చేసుకోవడం అనేది మంచిదా? కాదా? అంటే చాలామందికి ఒక ఫీలింగ్ ఏంటంటే డబ్బులు లేక గుళ్ళో చేసుకున్నారనే ఒక చిన్న కొంత ఫీలింగ్ ఉంటది. అదేనా? లేదంటే దానివల్ల ఏమన్నా మంచి శాస్త్రపరంగా ఉందా? అంటే పూర్వము ఆహ్, నేను దీని మీద ఒకసారి మా గురువుగారిని అడిగాను. ఓకే. ఆ! గురువుగారు మరి దీనికేమన్నా మూల అర్థం ఉందా? హ్మ్. లేకపోతే ఎందుకు చేసుకునేవారు అని అవును. నేను అడిగాను. ఓకే. అయితే పూర్వము అన్నిటికంటే చాలా పెద్ద ఖర్చు ఏదైతుందో అది పందిరి వేయడం. హ్మ్. పందిరి వేయడం. ఆ! 4 రకాలైనటువంటి కులాలు కలిస్తే ఆ పందిరవుతది. అవును. చాకలి వాళ్ళు, ఈ డప్పు కొట్టేవాళ్ళు, ఈ పందిరేసేవాళ్ళు అందరూ కలవాలి అవును. యాక్చువల్‌గా. అవును. అలాంటి స్తోమత లేనటువంటి వాడికట దైవ సన్నిధానంలో చేసుకుంటే ఆ గోపురమే మండపం లెక్క మారుతదట. ఓహోహోహో! అందుకోసమే మీరు దేవాలయం అంటే మూల విరాట్ కంటే ముందు దాన్ని మనం మాట్లాడితే మంటపం మండపం, అంటాం. మండపం అవును. అనే పదం అవును. వాడుతూ అవును. ఉంటాం. అవును.
సో కాబట్టి అది ప్రతిష్టా మండపం కింద చేసుకుంటే కూడా చల్లగా ఉంటారు. ఆ మండపంతో సమానం అవుతది అని చెప్పి మా అచ్చా! అచ్చా! గురువుగారు చెప్పారు. ఓకే. ఇప్పుడు నాకు సంస్కృతం రాదండి. వాస్తవం ఏంటంటే అవును. వారేమో నాకు శ్లోకార్థాలుగా చెప్పారు. అవును. నాకు సంస్కృతం రాదు కాబట్టి ఆ శ్లోక అర్థాలు నేను చెప్పడం లేదు. బట్ మూలమైన విశేషం ఇది. ఓహోహో! అంటే పందిరి వేసుకోలేనటువంటి వారు కానీ, వాళ్ళక్కడ చేసుకునేవారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రెండవది కొంతమంది మొక్కుతారు. ఓహో! ఏమని మొక్కుతారంటే చాలామంది ఎక్కువ రోజులు పెళ్లి కాకపోతేనో, హ్మ్. హ్మ్. లేకపోతే పెళ్ళై విడిపోయిన సందర్భాలుంటనో, చక్కటి హ్మ్. సంతానం కలగకపోతేనో, పుత్ర సంతానం కలగకపోతేనే కొన్ని హ్మ్. దేవాలయాలకు మొక్కులున్నాయండి. ఓకే. మేము పలానా దగ్గర మేము వివాహం చేస్తామండి. అంటే హ్మ్. మీ దంపతుల సమక్షంలో ఈ దంపతులను కలుపుతామండి. మీరు దీవించండి హ్మ్. అనేటువంటి సాంప్రదాయం ఆచరణలో కూడా ఉందండి. ఓకే. సో, ఓకే. రెండోదేందంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గదండీ! లక్ష్మీ భార్యాభర్తలు అనేటువంటి పదం మనం వాడుతున్నప్పుడు వధూవరులు ఎవరు గూడా లక్ష్మీనారాయణలే గదా! వాళ్ళు అవును. దేవతలతో సమానం గదా! ఆ దేవతా సమక్షంలో ఈ దేవతలు పెళ్లి చేస్తున్నట్టే అక్కడ అక్కడ ఆ యొక్క రకమైనటువంటి శక్తి దాగి ఉంటది. శక్తి దాగి ఉంటది. సో, అది ఓకే. గూడా ఒక మంచి విధానమే. ఓకే. ఓకే. మంచి విధానం. గురుగారు ఇప్పుడు ప్రతి పత్రికలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని, అతనికి చిరంజీవి అని ఇట్లా పెడుతుంటారు గదా! ఎందుకు ఇట్లా పెట్టాలి? ఒక బ్రాహ్మడు రాసేటప్పుడుగైనా, చెప్పేటప్పుడైనా, జన్మపత్రిక రాసేటప్పుడైనా గూడా జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక అని రాస్తాడు. ఒక హ్మ్. పత్రిక రాసేటప్పుడు కూడా. అచ్చా! ఈ లగ్న పత్రిక రాసేటప్పుడు కూడా ఆశీర్వచనంతో రాస్తాడు. హ్మ్. బ్రాహ్మడు తనకు తానుగా బతకడండి ఓకే. వాస్తవంగా. సరే ఎనకటి రోజులలో అది ఏం జరిగిందో, ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చిందో శూద్రులు, బ్రాహ్మణులని నాకు తెలియదు. బట్ హ్మ్. ఎందుకంటే నా 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 రైట్. జనరేషన్‌కొచ్చినంకైతే నేను ఆ డిఫరెన్సెస్ చూడలేదు రైట్. అవును. వాస్తవంగా. అవునులెండి. సో, అవును. బట్ అది ఎందుకంటే ఎట్లా ఆచరించాలో నాకు తెలియదు. కానీ రైట్. బ్రాహ్మడు నిజంగా గూడా వాడి పుట్టుకలో గొప్పతనం ఏంటంటే, వాడు నలుగురి కోసం బతుకుతాడు. హ్మ్. వాడితో పాటుగా అవును. నలుగురి కోసం బతుకుతాడు. సో, అట్లా ఆ బతికేటువంటి క్రమంలో తను ఏదో కొంత అనుష్ఠాంగం చేసుకుంటాడు. హ్మ్. ఏదో ఒక జపం చేసుకుంటాడు. అవును. గాయత్రి చేసుకుంటాడో, హ్మ్. లక్ష్మీ గణపతి చేసుకుంటాడో, రుద్రం చేసుకుంటాడో, ఏదో ఒక మంత్రాన్ని తను అవును. ఇస్తాడు. అవును. ఆ అనుష్ఠాంగ బలము నోటి ద్వారా అంటే అయితది. అది ఆశీర్వచనం లెక్క. హ్మ్. సో, కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడు నోటితోటి ఆశీర్వచనంతోటే అనాలి. ఓకే. సో, బ్రాహ్మడు వేరే వేరే మాటలు అనకూడదు. రైట్. ఎవ్వరినైనా సరే ఓకే. ఆశీర్వదిస్తే నోటితోటి మంచే రావాలి. అది ఆశీర్వచన బలంతో కూడా అవుతుంది. ఓకే. సో, అందుకోసమే తను ఆశీర్వదిస్తాడట్లా.